49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మాకు ఆ 200 చిత్రాలే మనసులో అలా మెదులుతున్నాయి. ఎంజిఆర్ గారితో ఎక్కువ సినిమాలు చేశారు మీరు. ఎంజిఆర్ గారితో షార్ట్ గ్యాప్ 73 నుంచి 77 వరకు 14 సినిమాస్ ఎంజిఆర్ పరిచయం చేశారు. And then I didn't have to look back. I worked both CMs. But you could have become CM also. అతగారు డబ్బులు బాగా ఖర్చు పెడతారా? మా సన్స్ లూయి విటాన్ బ్యాగ్ మాదే తీసుకుపో, నాకు అంత లేదు, నా ఫేస్ చూస్తే నాకు రెస్పెక్ట్ ఇస్తే చాలరా. What is your beauty secret, ma'am? I'll ask God and tell you. ఆ జయలలిత గారు అప్పుడే షీ ఆల్రెడీ ఇన్ ద తర్వాత జయలలిత గారు మళ్ళీ షీ టుక్ ఓవర్ అండ్ పార్టీ పరంగా అన్ని విధాలా ఆవిడ దూసుకెళ్ళిపోయారు. ఎంజిఆర్ గారి జయలలిత గారి అసోసియేషన్ కొనసాగింది. She wants to come. I don't know what she went through. That we don't know. We don't know. So he has to step into her shoes and see what she would have got. My father said anta against her. And that too from a royal family. They said, why are you spoiling family's name? రజనీ గారు కూడా అడుగుతారు, ఏమిటి లత గారు, హౌ మీకు అప్పుడు అనిపించేదా ఏమైనా తేడా తెలిసేదా తమిళ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి? తండ్రి గారు అమ్మగారు. I don't say this is generations of heroes దాదాపు. ఏమి కష్టాలు ఎప్పుడు ఎదుర్కోలేదా? My mother passed away and I had to look after my sister. I had lot of this is very addictive అంటారు ఈ ఫీల్డ్. It is, but మంజులా ఇంట్లో చూస్తే రాజ్ కిరణ్ గారు, రామారావు గారితో నటించిన సినిమాలు కాశ్మీర్లో షూటింగ్ అప్పుడు మిస్సెస్ కూడా వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన మిస్సెస్, రామారావు గారు మిస్సెస్, వాళ్ళందరూ వచ్చారు. అంటే మేము ఒక బోట్ హౌస్ డాల్ లేక్ ఎదురుగుండా ఒక హోటల్లో అందరూ ఉండేవాళ్ళం. మిమ్మల్ని మెంటర్ చేసి మోల్డ్ చేసి తీసుకొచ్చింది. Traveled with him when he started the party in 1972 ADMK party. I was the third member all over Tamil Nadu. 30 lakhs those days I gave to the party, ADMK party. 30 lakhs in 1977. ఎందుకంటే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. So MJR was always MJR అయినా చాలా ఫ్రెండ్స్. MJR గారు సీఎం అయినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే తీశాను ఆయన్ని. ఫస్ట్ టైం when I went to see him I had all things. మనోహర్ గారు అమ్మని నన్ను తీసుకెళ్లారు. హాలీవుడ్ హీరోలా ఉంటారేమో స్టైల్గా, అది ఇది పెద్ద పెద్ద పొలిటీషియన్, ఎంత పెద్ద హీరో అది ఇది చూస్తే ఆయన ఒక సాప వేసుకొని కింద కూర్చొని పోతున్నారు. యాక్చువల్లీ ఎంజిఆర్ గారితో అంత అనుబంధం తర్వాత ఆబ్వియస్లీ వారు అంటే ఎవరితో అనుబంధం ఉన్నా కూడా when they pass away it's a very difficult time. Very difficult. Was it very hard for you? Very because hard. He is your godfather literally. Yes, definitely. I went to see him 1 week 10 days before he passed away. One hour I was with him and he saw AC off చేశారు, ఆయనకు ఒంట్లో బాగాలేదని. సరే మాణికం ఏసీ పర్వాలేదండి, ఏసీ కార్లోనే వచ్చావా, ఏసీ కార్ కావాలా? నాకు అలాగే ఐ వాస్ వెరీ ఎమోషనల్. సార్ నో ఐ రిమెంబర్ యూ గేవ్ మీ ఫర్ ఎలక్షన్స్ ఫండ్స్. నేను ఎలా మర్చిపోతే నేనే చాలా బ్యాడ్. Sorry to I'm getting No. Sorry. No, true. Some bonds in life. Yeah. Can't explain. With my mother and father's photographs, I have MJ's photo. అడ్మిరేషన్ కూడా ఒక అఫెక్షన్ వస్తుంది కదా మ్యామ్, అలా ఎప్పుడు రాలేదా మ్యామ్ ఎంజిఆర్ గారి పట్ల? లవ్, అఫెక్షన్. True. It was there. Definitely. I don't want to lie. Even now I respect him. అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఈరోజు చాలా ప్రత్యేకమైన నటిని కలవబోతున్నాం. 70వ దశకంలో ఆవిడ చాలా టాప్ హీరోయిన్. అండ్ ఒక విశేషం ఏంటంటే ఒక తరంలో అంటే ఒక దశకంలో 3 తరాల హీరోలతో వారి సరసన హీరోయిన్గా నటించి అందరినీ మెప్పించారు. తెలుగువారి గుండెల్లో అయితే అందాల లతగారుగా మిగిలిన్నారు.
అండ్ తమిళులకి ఎంజీఆర్ లత అని పేరు సంపాదించుకున్నారు. కారణం ఏంటంటే ఎంజీఆర్ గారి సరసన ఎక్కువ సినిమాలు చేయడం వల్ల. వీరి జీవితంలోని ఎన్నో విశేషాలు తెలుసుకోవడం చాలా గొప్ప అదృష్టం మనందరికీ. ఎందుకంటే ఇంట్లోకి అడుగు పెట్టగానే ప్రతి గోడ, ప్రతి స్తంభం, ప్రతి వివరం చూస్తుంటే ఒక్కొక్క కథ కనిపిస్తోంది. లత గారితో కలవబోతున్నాం, మాట్లాడబోతున్నాం. లత గారు, సాదర నమస్కారాలు మీకు. లత గారు, మీరు రాజవంశస్థులు అని విన్నాం. ఇస్ ఇట్ ట్రూ? ఎస్. మా నాన్నగారు రాజా ఆఫ్ రామనాథపురం, అండ్ హీ వాజ్ మినిస్టర్ ఇన్ కాంగ్రెస్ గవర్నమెంట్. రైట్ మ్యామ్. అండ్ కామరాజ్ గారు గవర్నమెంట్, రాజాజీ గారు గవర్నమెంట్, హీ వాజ్ మినిస్టర్. మై మదర్ ఇస్ లీలా రాణి, షీఈస్ ఫ్రమ్ ఆంధ్ర, బట్ షీ ఆల్సో స్టడీ ఇక్కడే చదువుకున్నారు. సో రెండు మాట్లాడతాం మేము. అండ్ నాకు సినిమా లైనే వస్తాను అనుకోలేదు. మా పెద్దమ్మ కమలా కోట్నిస్ గారు, షీ వాజ్ యాక్ట్రెస్ ఇన్ హిందీ. దేవన్ గారితో తెలుగు సినిమాలు కూడా చేశారు. కృష్ణవేరి గారు ఉన్నారు చూడండి, అవునవును, చాలా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు, చాలా ఫ్రెండ్స్. అదే లేకపోతే నాకు సినిమా, నేను పుట్టేటప్పుడు ఆవిడ సినిమాలో లేదు. సో మా మదర్ హోలీ ఏంజల్స్ కాన్వెంట్లో చదువుకుంటాను ఇక్కడ చెన్నైలో. ఇట్స్ వెరీ స్ట్రిక్ట్. అండ్ బట్ నాకు ఒక ప్యాషన్ ఎప్పుడు సినిమాలో రావాలని కాదు, డాన్స్. స్కూల్ ఏ పర్ఫార్మెన్స్ అయినా, ఏదైనా తమిళ డ్రామా కానీ, ఇంగ్లీష్ డ్రామా కానీ, డాన్స్ కానీ నన్నే పిలుస్తారు. అది ఐరిష్ నన్స్ ఉన్నారు అప్పుడు, ఐరిష్ నన్స్, స్కూల్ వాజ్ రన్ బై ఐరిష్ నన్స్. మెగల్ గోన్ డాన్స్ అంటారు. ఏదైనా చేస్తాను. సో దట్ సమ్ కైండ్ ఆఫ్ ప్యాషన్. 2 years నుంచే ఏదైనా మ్యూజిక్ వేస్తే ఆడతానంట. చెప్తాను ఎక్కడ ఆడుతున్నామంటే అది ఒక ఏదో ఇన్బాన్ ఉంటుంది ఒక్కొక్కరికి. అవును, అంతే. అదే నేను స్టడీస్లో కూడా బాగా చదువుకుంటాను. అండ్ ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ అంటే ఈ డాన్సింగ్ ఇస్ మై ప్యాషన్. సో డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఫార్మల్గా? తర్వాత సినిమాకి వచ్చిన తర్వాతే ఫార్మల్ గా దండాది పనిపిల్లి గారి దగ్గర నేర్చుకున్నాను. అందరూ ఎక్కువగా వారి దగ్గర నేర్చుకుంటారు కదా. హీఈస్ ఎ వెరీ గ్రేట్ గురు. పందనల్లూరు స్టైల్ అంటారు వాళ్ళది. తంజావూరు స్టైల్. అది అలా ఉండాలంటే శ్రీ అలాగే ఉండాలి. అది డ్రా చేసి చూపిస్తారు, చూడు అలా ఉండాలి అని. మీరు ఊరికే ఇలా పెడితేనే అంత గ్రేస్ కనిపించిపోతుందో. లేదండి, అది. సో అండ్ సినిమా కోసం ఎంజీఆర్ గారు వచ్చి నా ఫోటో చూసి, ఎలా చూసారంటే స్కూల్లో తీసిన ఫోటోగ్రాఫరు మనోహర్ సార్ డ్రామా ఫోటో తీస్తున్నారు, 2 కలిసిపోయాయి. ఎంజీఆర్ గారు మనోహర్ గారు వచ్చి ఇచ్చిస్తే నా ఫోటో అందులో ఉండింది, 2 ఫొటోస్. ఈ అమ్మాయి అంటే రాజా ఫ్రమ్ నా డాటర్, హోలీ ఏంజల్స్ కాన్వెంట్లో చదువుకుంటుంది, నాకు హీరోయిన్ కావాలి, అడగండి. డైరెక్ట్ అడగండి అంటే మనోహర్ గారు వచ్చి మా మదర్కి ఫోన్ చేస్తే, మదర్ నాన్న 14-15 years అండి, ఎక్కడ హీరోయిన్ చేస్తుంది అని లేదు, పెట్టేశారు. తర్వాత 2-3 days మనోహరే వచ్చామ్మా, నేను చెప్తే నమ్మటం లేదు, ఎంజీఆర్ గారు పిలిస్తే అందరూ ఎవరు నమ్మటం లేదు, మీరు వచ్చి చెప్పేసి వెళ్ళండి. అప్పుడు మా పెద్దమ్మ చెప్పారు, ఏంటి ఎంజీఆర్ గారు హీరోయిన్ గారు ఇంట్రొడ్యూస్ చేస్తా అంటే వద్దంటున్నావు నువ్వు, మా మదర్ వచ్చి చెప్పారు. నాకు ఇంట్రెస్టే, నాకు నేను చేస్తానమ్మా. మా ఫాదర్ సైడ్ అంతా అగేన్స్ట్. ఆ టైంలో సినిమా అంటే ఇప్పుడు ఎవరైనా చేస్తారండి, దోస్ డేస్ 70s లో. రాయల్ ఫ్యామిలీ, స్పాయిలింగ్ ఫ్యామిలీస్ నేమ్, ఎవ్రీబడి అంతా. I wanted to do it, my passion. అంటే అండ్ లక్కీగా ఎంజీఆర్ గారు వచ్చి మా మదర్ని కన్వే చేశారు. ఒక 1 hour మాట్లాడి, ఐ టేక్ కేర్, ఐ గ్రూమ్ హర్ అని చెప్పి 3 months డాన్స్, డైలాగ్స్ అప్పుడంతా మనమే మాట్లాడాలి కదా, ఏదైనా లైవ్ రికార్డింగ్. అండ్ మా ఫస్ట్ షూటింగ్ జపాన్, హాంకాంగ్, సింగపూర్, మలేషియా. ఫస్ట్ ఫిల్మ్ లోకం చుట్టిన వీరుడు. సో ఆ ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్ నాకు ఎంజీఆర్ గారితో. ఆయన ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఆయన 3 సినిమాలు డైరెక్ట్ చేశారు. 2 సినిమాల్లో నేను హీరోయిన్గా చేశాను. 60s ఏదో చేశారు, అప్పుడు నేను లేను. He's my first hero and I'm his last heroine. What and he became a chief minister. I know. What a memory. Ante ala chuskunte, he is your first hero, you are his last hero. Because after becoming a CM, he completed that Madurai Meet Sundara Pandian. His direction and he was the hero. Ela cheppichevaru meeku acting anta ante నేర్చుకున్నానండి. అంతే చెప్తారు, మీరు సినిమాలని చూడాలి, మంచి ఆర్టిస్ట్ ఎలా యాక్ట్ చేస్తున్నా అబ్జర్వ్ చేయాలి, అప్పుడే నీకు వచ్చి అండ్ ఆయన కాంట్రాక్ట్ ఉండింది నాకు 5 years. బికాస్ ఆయన చెప్తారు, అందరు హీరోయిన్స్ తీసుకొస్తాను, అందరు పాపులర్ అయిపోతారు, వాళ్ళ డేట్స్ కోసం నేను వెయిట్ చేయాలి. సో నాకు సినిమా యాక్ట్ చేసేయడం పెద్దది, అది ఎంజీఆర్ సినిమా. అండ్ సో ఐ వాజ్ ట్రీటెడ్ వెరీ వెల్ బికాస్ ఆఫ్ ఎంజీఆర్. దా బ్యాక్గ్రౌండ్ ఐ వాజ్ సినిమా ఇండస్ట్రీలో
ఆ కాలంలో చాలా కష్టపడి వచ్చిన వాళ్ళే కదా, ఇది సడన్ గా జాక్ పాట్ లాగా నాకు వచ్చింది. మీకు జస్ట్ వాక్డ్ ఇన్ అంతే ఆపర్చునిటీ, అది కూడా ఫ్రమ్ ద కింగ్. ఎంజిఆర్ పరిచయం చేశారు. అండ్ దెన్ ఐ డెంట్ హ్యావ్ టు లుక్ బ్యాక్. దెన్ మై మదర్ సెడ్, ఒక 4 సినిమాలు చేయి చాలు, తర్వాత నువ్వు పర్స్ యువర్ స్టడీస్. ఓకేమ్మా అన్నప్పుడు స్టడీస్ రాలేదు, అందుకని నేను చదువుకోలేదు. ఐ వాంటెడ్ మై సన్స్ టు బి వెల్ ఎడ్యుకేటెడ్. ఇది ఫస్ట్ చెప్పారు మీ గురించి తెలుసుకునే క్రమంలో కొంతమందితో మాట్లాడితే, పిల్లల్ని చాలా బాగా ఎడ్యుకేట్ చేయించారు అని చెప్పి. ఇద్దరు లండన్ బిజినెస్ స్కూల్ ఎంబీఎస్. అమేజింగ్. బోత్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ చిల్డ్రన్, బోత్ ఆర్ వెరీ. అంతే. రజనీ గారు కూడా అడుగుతారు, ఏమంటే లత గారు హౌ మీ అబ్బాయిని సినిమా పక్కమే తీసుకురాలేదు మీరు అంటారు రజనీ గారు. అవును. ఏమంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. బట్ టుడే సినిమా యూ కాంట్ డిపెండ్. కరెక్ట్. దోస్ డేస్ వర్ డిఫరెంట్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ సంథింగ్ టు ఫాల్ బ్యాక్ ఆన్ కదా. If they want to, then let them become graduate, let them stand on their own legs. Both are by God's grace doing very well. One is in London, one is in Singapore. I keep going here and there, and I want to keep myself an actor. అందుకే యాక్ట్ చేస్తున్నాను. అదే యాక్టివ్గా ఉండాలని నాకు అలా కూర్చొని పాత కథలంతా నేను అలా కదా యాక్టివ్. ఏదైనా టెక్నాలజీ ఎంతో ఎంత నేర్చుకోవాలి, నేనే బ్రౌజ్ చేస్తాను, నేనే బుక్ చేసుకుంటాను, నేనే అన్ని చేసుకుంటాను. సో యూ హ్యావ్ టు, అదర్వైజ్ యూ విల్ బి, మనమే అడ్వాన్స్ గా అప్డేటెడ్ గా ఉంటే మంచిది. లేకపోతే మనమే అందరినీ చేసి పెడతావా అని అడగాలి కదా. ఇట్స్ గుడ్ టు నో. తెలుగుకి పరిచయమైన పరిస్థితి, తెలుగు పరిచయం అయింది నాగేశ్వరరావు గారితో, అందాల రాముడు. కరెక్ట్. ఎంజిఆర్ గారు అప్పుడు నేను అడిగాను, వెరీ గుడ్ నాగేశ్వరరావు గారితో చెయ్యి, ఆయన పర్మిషన్ తీసుకొని చేయాలి, ఎందుకంటే కాంట్రాక్ట్ ఉంది కదా, తీసుకొని చెయ్యి అంటే అందాల రాముడు సినిమా, మా బాపు గారు డైరెక్షన్, లవ్లీ సాంగ్స్, ఈ రోజు వరకు ఎవర్ గ్రీన్ సాంగ్స్. అవును అవును. అదే కురిసే వెన్నెల్లో మెరిసే, అదే రాముడే, అంటే అన్ని పాటలు మంచి పాటలు. అండ్ ఒక 15-20 days మేము అక్కడ షూటింగ్లో ఉన్నాం, అది గోదావరి దగ్గర. 20 days వెరీ నైస్ ఇట్ వాస్. ఎవ్రీ ఈవినింగ్ మేము వచ్చి నాగేశ్వరరావు గారు, ఆవిడ వైఫ్, ఇంకా అందరూ ఆర్టిస్ట్ కూర్చునేవాళ్ళం, కార్డ్స్ ఆడేవాళ్ళం. ఓకే, టైం పాస్. ఏం చేస్తాం ఈవినింగ్లో. అవును. ఒక్కొక్క రోజు ఒక సినిమా వేసేవారు అప్పుడే. సో ఇట్ ఎంజాయ్ దట్ అండ్ దట్ ఫిల్మ్ వాజ్ ఎ బిగ్ హిట్. తర్వాత నాగేశ్వరరావు గారితో చేశాను, ఎన్టీఆర్ గారితో చేశాను. సో ఐ వర్క్ విత్ ఆల్ ద లెజెండ్స్. అయ్యో, చాలా మీకు అందులో అలా పడాలన్నట్టు టపటపటప పడ్డాయి అన్ని మంచి మంచి సినిమాలు. ఒక సినిమాలో ఎంజిఆర్ గారు హీరో, తెలుగులో ఎన్టీఆర్ గారు నిప్పులాంటి మనిషి, తమిళ్లో ఎంజిఆర్, సేమ్ జయా బహదూరి క్యారెక్టర్, అమితాబ్ బచ్చన్ జయా బహదూరి చేశారు కదండి. అది హీరోయిన్ మాత్రం మీరే తెలుగు తమిళ్లో రెండిట్లో. బట్ నాట్ సైమల్టేనియస్లీ, వేరే వేరే, బట్ హీరోయిన్ నేనే. హీరోయిన్. మీకు అప్పుడు అనిపించేదా ఏమైనా తేడాలు తెలిసేదా తమిళ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి, టేకింగ్ లో కానీ భాషలో, కల్చర్? అది యూ కాంట్ అవాయిడ్ ఇట్. సో విచ్ డు ఐడెంటిఫై మోర్ మ్యామ్? బికాస్ తండ్రి గారు, అమ్మగారు. I don't say this is right, this is wrong. Each one is different. You have to adapt yourself for that. తెలుగు కల్చర్ వేరేగా ఉంటుంది, తమిళ కల్చర్ వేరేగా ఉంటుంది. అప్పుడు నేను తమిళలాగా తెలుగులో చేస్తే, తెలుగులాగా తమిళ్లో చేస్తే అది బాగుండదు కదా. అవును అవును. సో యూ హ్యావ్ టు అడాప్ట్ యువర్ సెల్ఫ్ వెరెవర్ యు ఆర్. బి ఏ రోమన్ వైలన్ రోమ్ అన్నట్టు అది అడాప్ట్ చేసుకోవాలి. మలయాళం చేస్తే అది వేరే, మేకప్ వేయద్దు అంటారు. భరతన్ సినిమాలో చేశాను, అస్సలు మేకప్ వద్దమ్మా, మీరు తమిళ్లో తెలుగులంతా మేకప్ వేసుకుంటున్నారు, నాకు ఏం వద్దు, వాష్ యర్ ఫేస్, ఆ చందనం పెట్టుకొని రండి, అలాగే తీశాడు. మీకు అప్పుడు కాన్షియస్ గా ఉండేది కదా, అయ్యో నేను గ్లామరస్ గా ఉన్నాను కదా ఇక్కడ. లెట్స్ ట్రై, అది లెట్స్ ట్రై, వై నాట్. ఆయన చెప్తున్నాను, డైరెక్టర్ ఆయన బిగ్ డైరెక్టర్, అది బాగుంది, డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్ క్యారెక్టర్. ఇట్ వాస్ నైస్, ఐ ఎంజాయ్డ్ దట్. సో ఈ పీక్స్ లో మీరు బిగినింగే మీరు చాలా, మీరు అన్నట్టు జాక్ పాట్తో మొదలు పెట్టారు కాబట్టి ఏమి కష్టాలు ఎప్పుడు ఎదుర్కోలేదా? అంటే గ్యాప్స్ రావడం కానీ, ఆపర్చునిటీ, బికాస్ 3 generations ఆఫ్ హీరోస్ దాదాపు, వాళ్ళతో మీరు హీరోయిన్ అంటే ఆబ్వియస్లీ. నాకేమి గ్యాప్ ఏం లేదు, నాయనే చాలా అనుకోండి. నేను ఐ గాట్ మ్యారేజ్మెంట్ సెటిల్డ్ ఇన్ సింగపూర్ బికాస్ మై హస్బెండ్ వాస్ అ సింగపూరియన్. సో ఐ లివ్డ్ ఇన్ సింగపూర్. దేర్ ఆల్సో ఐ వాస్ నాట్ జస్ట్ అంతా అందరూ మొత్తుకుని ఉంటారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు? చెప్పండి, చేయండి. భాగ్యరాజ్ గారు అయితే ఎంజిఆర్ నేను యాక్ట్ చేసిన ఒక సినిమా ఉంది, రహస్య పోలీస్ అని. సో అది చేస్తున్నాను, మీరు రండి సింగపూర్ నుంచి, ఎప్పుడు వస్తే అప్పుడు నేను పెట్టుకుంటానంటే, లేదండి చిల్డ్రన్ స్మాల్గా ఉన్నారు, నాకు ఇప్పుడు రాలేను అనేసాను. ఎందుకు మ్యామ్ అంత టఫ్ డెసిషన్ తీసుకున్నారు? అంటే బికాస్ చిల్డ్రన్, ఫ్యామిలీ, మై మదర్ పాస్డ్ అవే.
అండ్ ఐ టు లుక్ ఆఫ్టర్ మై సిస్టర్. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్స్ దోస్. బట్ దిస్ ఇస్ వెరీ అడిక్టివ్ అంటారు ఈ ఫీల్డ్. ఇట్ ఈస్, బట్ యువర్ డ్యూటీస్ కమ్ ఫస్ట్. నో ఫస్ట్ ఐ టుక్ ఏ షార్ట్ గ్యాప్, అంటే చాలా రోజులు లేదు, ఒక షార్ట్ గ్యాప్, ఒక 8 years. ఆఫ్టర్ దట్ అండ్ మంజుల గారి ఇంట్లో, మంజుల నేను చాలా ఫ్రెండ్స్, చంద్రకళ, మంజుల, నేను, లోకం చుట్టూన వీరుడు కూడా మేము ముగ్గురు చేసాము. మాలో ఏ కాంపిటీషను ఏ ఇది లేదు. ఐ మీన్ వివర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ. మంజుల ఇంట్లో చూస్తే రాజ్ కిరణ్ గారు, ఏమండి లత గారు మీరు చెయ్యాలి నా సినిమాలో. ఏమండి నేను సినిమా వద్దంటున్నాను, ఎందుకంటే ఫోర్స్ చేశాడు 1 month. తర్వాత ఒక పొన్ విళయం భూమి అని ఒక తమిళ సినిమా ఖుష్బూ హీరోయిన్గా చేసింది, అందులో నేను చేశాను. ఫస్ట్ డే షూటింగ్ ఇక్కడ పొల్లాచి, ఆటోమేటిక్గా వచ్చేసింది. అందరూ హోల్ యూనిట్ వాస్ క్లాపింగ్. సార్ అది ఎలా మర్చిపోతారు మీరే. సో ఫ్రమ్ దట్ అగైన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. దెన్ రాధిక ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై మైండ్. వెన్ షీ వాస్ యంగ్ అండ్ న్యూ కమా, ఐ వాస్ అ బిగ్ స్టార్. షీ కేమ్ అండ్ వర్క్ విత్ మీ. ఒక ఫిల్మ్ చేసాము అన్నప్పరవే అని. ఆ ఫిలిం నుంచి చాలా ఫ్రెండ్స్ మేము, రాధిక, నేను, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. అప్పుడు తను చెప్పింది, నేను ఒక సీరియల్ తీస్తున్నాను, మీరు ఏంటి రాధిక సినిమానే వద్దంటున్నాను, సీరియల్ చేయమంటున్నామని. ఇది కథ కాదు, ఈ టీవీలో వచ్చింది 2 ఫ్రెండ్స్ గురించి. చాలా మంచి క్యారెక్టర్, మీరు చేయాలి ఫోర్స్. రాధిక మదర్ కూడా ఫోర్స్ చేశారు. సరే ట్రై చేద్దాం. అప్పుడు సీరియల్ ఇంత ఇది కాదు, ఫేమస్ కాదు సీరియల్స్ అని. ఇప్పుడు సీరియల్స్ అది ఇది ఓటీటీ అది ఇది అన్నీ ఇప్పుడు, అప్పుడు ఏం లేదు కదండి. సో సార్ ఓకే లెట్ మీ ఫర్ రాధికా సేకన, అది పెద్ద హిట్ అయింది. అండ్ కంటిన్యూస్లీ ఐ బీయింగ్ డూయింగ్ సీరియల్స్ చేస్తే ఒకటి వరల్డ్ వైడ్ వాచ్ ఉంది. సన్ టీవీ కానీ జెమినీ టీవీ, వరల్డ్ వైడ్ వాచ్, ఎవ్రీబడి నోస్ యూ. అవును, యూ బికమ్ అ హౌస్ హోల్డ్ ఇప్పుడు. హౌస్ హోల్డ్. సో ఇయర్ ఆల్సో ఐఎమ్ అభియం నాన్న ఒక ఇది చేశాను ఇప్పుడు రీసెంట్గా. స్మాల్ చిల్డ్రన్, చిన్న పిల్లలు నన్ను అందరూ, ఆ పిల్లలంతా చూసి 6:30కి వస్తే వేవే అంటంట. అంటే ఇప్పుడు కూడా చిన్న పిల్లలంతా వచ్చి ఫోటో తీసుకుంటారు. అమ్మ ముఖ్యలు ఎక్కడ అంటే మా గ్రాండ్ సన్గా యాక్ట్ చేసినవాడు, ఆ ముఖ్యలు ఇంట్లో ఉన్నాడు. ఏనా? అవును. సో ఇట్స్ టు కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్ ఆల్సో. యాక్టివ్ అండ్ బిజీ, అబ్సల్యూట్లీ. కానీ మేము ఇంకా మీ సీరియల్స్ దాకా రాలేదు మ్యామ్, ఎందుకంటే మాకు ఆ 200 చిత్రాలే మనసులో అలా మెదులుతున్నాయి. మీరు హౌ యూ క్యారీడ్ యువర్ సెల్ఫ్ ఎన్ని షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, ఎన్ని సినిమాలు చేశారని చెప్పి. That's right, about 200 films. అదే తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం యాజ్ హీరోయిన్. ఎంజిఆర్ గారితో ఎక్కువ సినిమాలు చేశారు మీరు. ఎంజిఆర్ గారితో ఇన్ షార్ట్ గ్యాప్ 73 నుంచి 77 వరకు 14 సినిమాస్, 14 ఫిల్మ్స్ చేశారు ఇన్ 4 years. ఎలా ఉంటుంది మ్యామ్, హౌ ఇస్ హిస్ స్టైల్ ఆఫ్ వర్కింగ్? అండ్ వెరీ గుడ్. హీఈస్ లైక్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సినిమా. వెన్ ఈ షార్ట్ ఇన్ జపాన్, అప్పుడు ఏ టెక్నాలజీ లేదు, ఏ మానిటర్ లేదు, ఏ ఇది లేదు. బట్ దట్ ఫిల్మ్ యూ మస్ట్ సీ as though it's shot under water. ఇప్పుడు తీయలేరు అంత కష్టపడి, నిజంగా అండర్ వాటర్. అది ఇది సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ దట్ సినిమా, వితౌట్ ఎనీ పబ్లిసిటీ. ఇట్ ran so well. అదేలాగా ఉరిమే కురల్, శ్రీధర్ గారి డైరెక్షన్, ఉరిమే కురల్. దట్ ఫిల్మ్ టిల్ నౌ ఎస్టే ఆల్సో లేడీస్ ఐ థింక్ ఎంజిఆర్ కూడా పాతది అంత పాట అంతా పాడేస్తున్నారు. దట్ ఈస్ సో పాపులర్ స్టిల్ నౌ. ఎంజిఆర్ ఇస్ లివింగ్ స్టిల్. మీ జనరేషన్ అందరూ నటీమణుల ఇళ్లలో చూస్తే ఎక్కడో అందరికీ ఎంజిఆర్ గారితో ఒక ఫాండ్ మెమరీ, ఒక ఫోటోగ్రాఫ్ ఆయన ఉండడమే. మిమ్మల్ని మెంటర్ చేసి మోల్డ్ చేసి తీసుకొచ్చింది traveled with him. And when he started the party in 1972, ADMK party, I was the third member. I was the third member of ADMK party, but I was very young. ఏంటి నువ్వు యాక్టివ్గా రాసి ఫిల్మ్స్ వదిలేయి అన్నారు. ఏమంటే ఇప్పుడే వచ్చాను ఫిల్మ్స్ వదిలేయమంటున్నారు. మీరన్నీ చూసేశారు, ఫిల్మ్లో కింగ్ అయిపోయారు, అదే అయిపోయారు. నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది సినిమా. డోంట్ ఆస్క్ మీ టు కమ్ టు ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలిటిక్స్. దెన్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? ఎలక్షన్స్ వచ్చింది 76లో. డాన్స్, ఆ లోపల నేను డాన్స్ అరంగేట్రం చేశాను. డాన్స్ డ్రామా చేస్తాను, శకుంతల, ఆల్ ఓవర్ తమిళనాడు. 30 lakhs దోస్ డేస్ ఐ గేవ్ టు ద పార్టీ, ADMK పార్టీ. 30 lakhs 1977. ఎందుకంటే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడా? No, I danced all over Tamil Nadu. Over MGR presided over. And for that I gave 30 lakhs is a big amount. చాలా బిగ్ అమౌంట్, 300 crores. So MGR was always, అది ఆయనకి ఎప్పుడు నేను అందరికి ఇస్తున్నాను, నువ్వు నాకు ఇచ్చావు, ఇప్పుడు కూడా రా. సారీ అండి వద్దు, యూనో మా అమ్మ లేదు, వాళ్ళు నేను రాను. సో ADMK పార్టీ, దట్స్ నా ఒరిజినల్ పేరు నళిని. తెలుసు మ్యామ్, అదే లతా నళిని అని తెలుసు. బట్ మీ లతా నామకరణం చేసింది ఎంజిఆర్ గారి. నళిని ఎవరో ఉన్నారు,
అలాగా అంతకని నీకు షార్ట్ అండ్ స్వీట్గా లత అని పెడతాను అన్నారు. కొంచెం టైం అయింది నాకు రిజిస్టర్ కావడానికి. అది అప్పుడప్పుడు ఇప్పుడు ఎంజిఆర్ లత అయిపోయింది. మ్యామ్, ఇంత బ్రైట్ పొలిటికల్ ఫ్యూచర్ పెట్టుకుని మీరు పాలిటిక్స్లోకి యాక్టివ్గా ఇంకా వచ్చుంటే బహుశా ఇస్ ఇట్ రైట్ టు సే మీరు బహుశా తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా మీకు ఉండుండేవి అనే? ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్. రిగ్రెట్? No, I'm happy. What else? You're peaceful. Politics is, it's good if you are going to serve the people and all. I don't. My father was a politician. అవును. Okay, that's what MJR used to say. మీ ఫాదర్ పొలిటీషియను, నేను పొలిటీషియను రమ్మంటారు. అంటే మీకు ఏదైనా చేయమంటే చేస్తారండి. నాకు పెద్ద అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు నాకు పాలిటిక్స్లో. సినిమా వాజ్ మై ప్యాషన్. ఐ అచీవ్డ్ బై గాడ్స్ గ్రేస్. ఐ ఫీల్ ఐ అచీవ్డ్ సంథింగ్ ఇన్ సినిమా అన్నారు. సరే. ఇక తెలుగు తెరపై అమ్మ మీరు స్టార్ట్ చేసింది అఫ్ కోర్స్ అక్కినేని నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో నటించిన సినిమాలు. ఆయనతో ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? ఆయన అది కూడా అందరూ చెప్పుకుంటారు చాలా స్పెషల్ అని. అవునండి, ఆయనతో ఒకటి నేర్చుకోవాలంటే డెడికేషన్. ఆ డెడికేషన్ ఆయనలాగా నేను ఎవరిని చూడలేదు. అవునా? ఎలా చెప్పండి. కాశ్మీర్లో, శ్రీనగర్లో షూటింగ్, శృంగారరాముడు కాశ్మీర్లో షూటింగ్. అప్పుడు మిస్సెస్ కూడా వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు, ఆయన మిస్సెస్, నా రామారావు గారు మిస్సెస్, వాళ్ళందరూ వచ్చారు. అంటే మేము ఒక బోట్ హౌస్, డాల్ లేక్కి ఎదురుగుండా ఒక హోటల్లో అందరూ ఉండేవాళ్ళం. ఈవినింగ్ అయితే షూటింగ్ 4:30కి అండి వినిపిస్తుంది. ఏదో ఎక్సర్సైజ్ వచ్చి మా పక్కన రూమ్ కదా. 4:30 to 5:30కి మేకప్ వేసుకొని 7 o'clock is in the location in Srinagar. 7 o'clock in the location. ఫస్ట్ డే ఎవ్రీబడి కేమ్. తర్వాత అందరు చెప్పారు, మేమమ్మా లైట్ మెన్ టెక్నీషియన్స్ అంతా మేమంతా పడుకోవడానికి 11 o'clock అవుతుందమ్మా. ఈ చలిలో పొద్దున్న లేచి మేము కష్టం మాకు. మేము 9 o'clock కాల్ చేసి చెప్పండి అమ్మా. డైరెక్టర్ శంకర్ గారు చెప్పారు, లత గారు మీరే చెప్పండి. రామారావు గారు ఏమండి లత గారు చెప్పండి, దట్ ఈజ్ వెరీ నైస్ అన్న. నాగేశ్వరరావు గారు అయితే కొంచెం జోకులు వేస్తారు, అది చేస్తారు కొంచెం ఇదిగా. ఈయన చాలా యూనో సీరియస్. ఏమండి లత గారు అదండి కొంచెం మీరు ఓకే, మీరు గ్రేట్, మీరు వచ్చేసి 7 o'clock అందరికీ మాకందరికి కొంచెం కష్టం టెక్నీషియన్స్ వాళ్ళు వీళ్ళు. సో 9 o'clock కాల్ షీట్ ఉంటే కొంచెం బెటర్ అని ఫీల్ అవుతున్నారు అందరూ అని. ఓకే ఓకే చెప్పాలి కదా, ఓకే 9 o'clock యూనో. అండ్ ఒకరోజు ఎయిర్పోర్ట్లో 6:30, 7 o'clock 6:30కి నేను వస్తున్నాను. బ్లూ మేకప్ వేసుకొని ఫుల్గా ఒకడు కిరీటం పెట్టుకొని పక్కన బ్లూ మేకప్ వేయాలంటే 3 hours అవుతుంది. ఎలాగో అవును అంటే ఎప్పుడు లేచి ఉంటాను నిద్ర అది. అదే 6:30 నీకు ఏమండి సార్ ఆశ్చర్యంగా. నో 7 o'clock 7:30 షూటింగ్, 9 o'clock షార్ప్ షూటింగ్ ఉంటానండి. దట్స్ గ్రేట్ ఆఫ్ హిమ్. అండ్ హీ ఆల్సో అచీవ్డ్. ఏం అన్నగారు సీఎం అయ్యారే, పాలిటిక్స్ ఎలా ఉంటుంది అని అడిగారు అప్పుడు శృంగారరామం టైంలో. ఈ డెంట్ కమ్ టు పాలిటిక్స్ దట్ టైమ్. వచ్చి అలా సీఎం అయిపోయారు కదా. ఎంజిఆర్ గారి గురించి అడిగారు. ఎంజిఆర్ అయినా చాలా ఫ్రెండ్స్. అక్కడ ఒక ఫోటో ఉంటుంది చూడండి. ఎంజిఆర్ గారు సీఎం అయినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే తీశాను ఆయన్ని. ఎంజిఆర్ సరే నేను చెప్పాను బొమ్మాయి మ్యాగజైన్ నన్ను అడిగారు మీరు ఏర్పాటు చేసేలాగా, మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ మన బొమ్మాయిలోనే రావాలి, ఫ్రమ్ సినిమా ఫీల్డ్. నేను ఫోన్ చేస్తే ఆయన సెక్రటరీకి ఉన్నారు, ఏంటి నాకు మీ ఇంటర్వ్యూ కావాలండి. ఏంటి నువ్వు జర్నలిస్ట్ అయిపోయా, పొలిటిక్స్ రమ్మంటే రాలేదు, సినిమా ఇది ఇంటర్వ్యూ కావాలంటే లేదండి ఫస్ట్ నాకు తెలీదు, అదంతా వింటానులేండి. సరే నువ్వు వచ్చి సత్య స్టూడియోకు నేను ఇంటర్వ్యూ ఇస్తానులే. చాలామంది వెయిటింగ్ ఆయన ఇంటర్వ్యూ కోసం. ఫస్ట్ ఇంటర్వ్యూ మొదలు పేటి అని వచ్చింది. నా దగ్గర ఇంకా ఫొటోస్నే ఉన్నాయి. అప్పుడు రామారావు గారు వచ్చారు, అదే అక్కడ ఉంది చూడండి ఆ ఫోటో, తర్వాత చూడు అదే కిరీటం పెట్టుకొని అదే వచ్చి విష్ చేయడానికి వచ్చారు ఎంజిఆర్ గారిని. తర్వాత రామారావు కూడా సీఎం అయిపోయారు. సో ఐ వర్క్ బోత్ సీఎంస్. But you could have become CM also. I don't know. I'm not But అదంతా of course విధియం మ్యామ్. అండ్ ఆల్సో చెప్పలేం. ఆ జయలలిత గారు అప్పుడే షీ ఆల్రెడీ ఇన్ ద అప్పుడు తర్వాత వచ్చారు. She came in only 1982 she came to party. 82 when I was there she was not working also. మీకు పరిచయం బాగా పరిచయం నాకు. ఆవిడతోనే ఉండేది డాలీ అని ఒక బ్యూటిషియన్. అప్పుడు నాకు వచ్చేది, జయలలిత గారి ఇంట్లోనే ఉండేది ఆ డాలీ అని ఆవిడే. సో అమ్ము ఫోన్ చేయమంటున్నారు మిమ్మల్ని அப்படின்னு. 70s షీ వాజ్ నాట్ యాక్టింగ్. సో వీ యూస్ టు టాక్ అండ్ వీ యూస్ టు గో టు క్రికెట్, ఎంసీసీలో క్రికెట్ అది. షీ ఈజ్ వెరీ బోల్డ్ లేడీ. ఐ లైక్ హర్, వెరీ బోల్డ్ అండ్ యూనో ఐ అడ్మైర్ హర్.
అవును, ఐ మీన్ హోల్ వరల్డ్ వండర్స్. Yeah. ఎన్ని ఆటుపోట్లని ఆవిడ ఎదుర్కొని నిలబడ్డారని చెప్పి. డెఫినెట్లీ. అండ్ అలా చూసుకుంటే మీరు ప్రాక్టికల్గా ఫ్యామిలీ సైడ్ అండ్ మనశ్శాంతి, సింపుల్ జీవితం, పీస్ఫుల్ గా హాయిగా ఉందాం అనే ఒక చాయిస్ తీసుకున్నారు. అవునండి. ఐ డోంట్ రిగ్రెట్ at all. I don't regret at all. It's your what you are happy, you're in self, you're happy, you're content. అదే కదా ముఖ్యం లైఫ్ లో. అవును. వాళ్ళది కూడా అది మనం కూడా దట్స్ ఆల్. నో యూ వాంట్ టు బికమ్, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. వెన్ యూ డోంట్ వాంట్, సో యూ ఆర్ హ్యాపీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ ఫ్రీ, ఐ ట్రావెల్, ఐ గో టు మై చిల్డ్రన్, ఐ గో టు సింగపూర్, ఐ గో టు లండన్, ఆర్ ఐఎమ్ బిజీ, ఐ యాక్ట్ లైక్ one serial I do, one film I do. I did one film, Legend, recently. అది చేశాను. సో ఇంకొక ఫిల్మ్ అడుగుతున్నారు. ఓకే, ఐ డూ అట్ మై టర్మ్స్ అండ్ కండిషన్స్. సో తెలుగులో మీరు చేస్తున్న టైంలో మీ వివాహం ఎప్పుడైంది మ్యామ్? 82లో మీ పెళ్ళయింది. 84 మై సన్ వాస్ బోర్న్. ఎలా జరిగింది మీ వివాహం? సింగపూర్లో. అంటే ఎలా చూసారు మిమ్మల్ని మీ వారు? అలా బాగా చూసారండి. ఆహా. మేము సింగపూర్ వెళ్ళాము ఒక ఇది షో కోసం. అప్పుడు మీట్ చేసాము. ఈ ప్రపోజ్ టు మీ. సో ఐ వాస్ ఆల్సో, మై మదర్ సెడ్, వై డోంట్ యూ గెట్ మ్యారీడ్ అండ్ సెటిల్ డౌన్? అంతా చేసావు, నీ ఆశ లెక్క చేసావు. ఐ వాంట్ టు సీ నిన్ను ఫ్యామిలీ. అందరు మదర్స్కి ఉంటుంది కదండి. అవునవును, ఉంటుంది. ఆల్ మదర్స్ విల్ హ్యావ్ దట్. అండ్ యూ డన్ సో మచ్ ఫర్ ఎవ్రీబడి, ద ఫ్యామిలీ, and you get married and settle down. అంటే then I decided I got married. ఈ టైంలో లత గారు మీ సహ హీరోయిన్స్తో న్యాచురలీ కంపారిజన్లు, పోటీలు, ఎందుకంటే మీరు కేక్ వాక్ లాగా మీకు అన్నీ అమరుతున్నాయి, చక్కగా అలా మీరు క్వీన్లా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. పుట్టింది కూడా క్వీన్ ఫ్యామిలీలో. మరి ఇతరులు మిమ్మల్ని చూసి ఎప్పుడైనా కొంచెం ఈర్ష్యపడ్డం అట్లాంటివి ఉండేవా? నేను కేర్ చేయనండి. ఈర్ష్యపడితే నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. ఇద్దరు హీరోయిన్స్ చేస్తే కూడా మనం చేసేది మనకంటే ఎవరు బాగా చేస్తే వాళ్ళు స్కోర్ చేసుకోను అనుకుంటాను. దట్స్ ఈవెన్ టుడే ఐఎమ్ లైక్ దట్ ఓన్లీ. ఐ డోంట్ ఫీల్ ఎనీ, వాళ్ళు బాగా చేస్తే ఓకే, లెట్ దెమ్ హ్యావ్. మనం చేస్తే మనం ఐ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ థింగ్ ఈవెన్ నౌ. దట్స్ వై ఐఎమ్ హ్యాపీ. నో, అంతే కదా మన మైండ్ సెట్ ఎందుకుంది. సో కొన్ని స్పెసిఫిక్ సినిమాల గురించి ఐ వాంట్ టు ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్ సో దట్ వీ గెట్ సమ్ బ్యూటిఫుల్ మెమరీస్. మీ ఫోటో బయోగ్రఫీ లాగా దిస్ ఇస్ యువర్ అందాల రాముడు, రావణుడే రాముడైతే సినిమా నాగేశ్వరరావు గారితో. ఆ సినిమాలో మీకు స్పెసిఫిక్గా నచ్చిన సన్నివేశాలు కానీ? చాలా అండి, బట్ ఆ టైంలో నేను చాలా బిజీగా ఉండేదాన్ని. హైదరాబాద్ అది ఇది, హైదరాబాద్, చెన్నై, ఐ వాజ్ సో బిజీ. నాగేశ్వరరావు ఏంటి నువ్వు ఇంత ఎందుకు సినిమాలో ఒప్పుకుంటావు అని చెప్పేవారు. ఆ టైంలోనే శ్రీధర్ గారు అడిగే ఉన్నాయి ఆరాధికరే, అదే ఊర్వశి నువ్వే నా ప్రేయసి, ఊర్వశి నేనే నా ప్రేయసి, కన్నడ 3 లాంగ్వేజ్ అట్ ఎ టైమ్ ఐ వాస్ డూయింగ్ ఇన్ బెంగళూరు. హీరోయిన్ గా ముగ్గురు హీరోయిన్లు, మురళీ మోహన్ అండ్ కన్నడ ఒక అతను శ్రీనాథ్ అండ్ తమిళ్ విజయ్ కుమార్ కూర్చునేవాళ్ళు. శ్రీధర్ తెలుగు భోజనానికి పెట్టమ్మా, కన్నడ బండి కూతుకోండి మరి. అప్పుడు ప్రాంప్టింగ్ అంతా లేదండి. ప్రాంప్టింగ్ వీ హ్యావ్ టు రైట్ ఇన్ సమ్ మనకి తెలిసిన లాంగ్వేజ్ రాసుకొని మనమే మాట్లాడాలి. తమిళ్ 3 times, ఏది చేసినా 3 times. మామూలుగా 3 భాషల్లో చేసినప్పుడు సైమల్టేనియస్లీ అంటే ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు ఒక భాషలో అయినా హీరోయిన్ వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు, కానీ అక్కడ మాత్రం లత గారే కావాలని ఇన్సిస్ట్ చేసి తీసుకున్నారు. అంటే దానికి స్పెషల్ రీజన్ ఏమై ఉంటుంది అంటే 2 పిక్చర్స్ తీసారండి ఎంజిఆర్ తో, ఉరిమే కొరల్, ఇంకోటి వచ్చి మీనవర్ అన్బర్, ఎంజిఆర్ వన్ ఆఫ్ ద లాస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ఎంజిఆర్. బోత్ డిడ్ వెరీ వెల్ అండ్ ఇట్స్ మై డెడికేషన్. And maybe he thought I'm fit for the role. So and I also enjoyed doing it. And నాగేశ్వరరావు చెప్పారు, ఎలా చేస్తున్నావు నువ్వు? నాగేశ్వరరావు గురించి ఇంకొకటి చెప్పాలి. ఇది చేశారు, తర్వాత మట్టి మనిషిని ఒక సీరియల్ చేశాను నాగేశ్వరరావు గారితో. ఆయన చాలా తమాషా జోకులు వేస్తూ, అదర్ సైడ్ ఆఫ్ ఎన్టీఆర్, జోవియల్ గా తమాషు. అది ఆయన చాలా సీరియస్ కదా ఎన్టీఆర్ గారు చాలా సీరియస్. అలా కూర్చుంటారు. అదే 4:30 లేస్తాడు ఆయన, ఏదో పాలు ఏదో తాగేసి లొకేషన్లో కాశ్మీర్లో ఇలా అలా పడుకున్నారు. రెడీ, షార్ట్ రెడీ అని వచ్చేవారు. ఇట్స్ వెరీ సీరియస్. నాగేశ్వరరావు డిఫరెంట్, ఈచ్ వన్ ఇస్ డిఫరెంట్ కదా. సో మట్టి మనిషి అని ఒక సీరియల్ చేసాం. అప్పటికి నాకు అలవాటు అయిపోయింది సీరియల్స్ చేసాను, ప్రాంప్టింగ్ అది ఇది. ఐ వాస్ ఫస్ట్ డే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ రీడింగ్. చూసుకున్నావా సీను? చూసుకున్నానండి. మరేంటి ఇంకా
ప్రాంప్ట్ చేస్తా, నీకేంటి ప్రాంప్టింగ్, నువ్వు ఆ మాట నీకేంటి ప్రాంప్టింగ్ అన్నారు. లేదండి అందరు ప్రాంప్టింగ్ తీసుకుంటున్నారు, సమ్ పీపుల్ డోంట్ నో ద లాంగ్వేజ్. ప్రాంప్ట్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎప్పుడు స్టాప్ చేస్తారో మనకు తెలీదు. ఈచ్ వన్ ఇస్ డిఫరెంట్. నో ఫస్ట్ 2 days ప్రాంప్ట్ చేసేవాళ్ళు ఈయన ఆ ఫ్లోలో వెళ్తాడు, అదులో ఎవరు మాట్లాడేవాళ్ళు. సో 2 days he saw, then he looked at me, you're right, prompt. ప్రాంప్ట్ తీసుకునే చేసాం, బాగా వచ్చింది ఆ సీరియల్. సో ఐ ఎంజాయ్ డూయింగ్ సీరియల్ విత్ నాగేశ్వరరావు గారు ఆల్సో. సో దిస్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ విత్ నాగేశ్వరరావు గారు సీరియల్. అండ్ అప్పుడు నువ్వు బాగా నేర్చుకున్నావు ఈ సీరియల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద యూ హ్యావ్ టు అడాప్ట్ యువర్ సెల్ఫ్. కరెక్ట్. ఈవెన్ టుడే ఇట్స్ డిఫరెంట్ సినారియో, బట్ యూ హ్యావ్ టు అడాప్ట్ యువర్ సెల్ఫ్. అది లేకపోతే మనం ఉండలేము. ఇంకా కాలంలో కూర్చొని ఉంటే నేను ఎంజిఆర్ హీరోయిన్ అది అనుకుని కూర్చొని, యూ కాంట్ వర్క్ విత్ దిస్ జనరేషన్. అవును. బట్ లాట్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ దిస్ జనరేషన్. డెఫినెట్లీ టెక్నాలజీ అండ్ టాలెంట్స్ ఆర్ దేర్, బట్ ఇట్స్ డిఫరెంట్. ఆ కాలం డెడికేషను, ఆ సాంగ్స్ అవన్నీ ఇప్పుడు యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్. హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్? మీరు చాలా మందితో డాన్స్ చేశారు స్టెప్స్. ఎంజిఆర్ గారు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, అందరూ. హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్ మీ దృష్టిలో? అందరు వాళ్ళది వాళ్ళ స్టైల్ వేరే అండి. మీరు మంచి డాన్సర్ కాబట్టి మీరు అందరూ అన్నిటికీ అడాప్ట్ అయిపోతారు. మీ పక్కన డాన్స్ చేయాలంటే అందరికి కొంచెం ఇబ్బంది. హీరోస్ అంతా కొంచెం ఇదిగానే చేస్తారులేండి. అందరూ వాళ్ళది బాగా చేస్తారు. నాగేశ్వరరావు గారు కూడా చాలా బాగా చేశారు అందాల రాముడులో ఎన్ని డాన్సెస్. అవునవును, చాలా బాగా చేశారు. సో మీరు మాత్రం సింగిల్ టేక్ అయింటారు అయితే డాన్స్? మీకు అంతా మనం సింగిల్ టేక్ అయితే టెక్నాలజీ మీన్స్ కెమెరా కాక ఒకసారి లైటింగ్ పోయిందని ఒకసారి అది చేస్తాం. బట్ ఐ వాజ్ వెల్ వర్స్డ్ డాన్సర్. యువర్ వెల్ వర్స్డ్. దట్ వాజ్ యువర్ స్ట్రాంగెస్ట్ పాయింట్ అని అంటారు మామూలుగా. అంటే డాన్స్ మంచి డాన్స్ ఉందంటే లత గారు ఉన్నారంటే ఆబ్వియస్లీ పాటలో మ్యామ్. సో మరి రక్త సంబంధం కూడా చేశాను. రక్త సంబంధం చేశాను, అదే అన్నదమ్ముల అనుబంధం, అదే సేమ్ స్టోరీ. బట్ ఐ డిడ్ ఇన్ బోత్. ఆ రోజు మురళీ మోహన్ గారిని కూడా చూశాను సంతోషం అవార్డ్స్లో. ఏంటి అత్త గారు మేము 35-40 years ఉంటుంది ఇంకా అలాగే ఉన్నారండి అన్నారా మురళీ మోహన్ గారు? లేదండి ఐఎమ్ యాక్టివ్, దట్స్ ఆల్. మీరు అలాగే ఉన్నారు, ఓన్లీ హెయిర్ ఇస్ వైట్. ఐ వర్క్ విత్ మురళీ మోహన్ గారు, కృష్ణరాజు, అందరితో చేశాను తెలుగులో. చిరంజీవి గారు మేము కూడా ఒక సినిమా చేసాము, లవ్ ఇన్ సింగపూర్. అవును. రంగనాథ్ హీరో, చిరంజీవి గారు ఇంకొక హీరో. అవును అవును, అది కూడా చేస్తాం సింగపూర్లో. ప్రేమ్ నజీర్ అండ్ సైమల్టేనియస్, అది మలయాళం అండ్ తెలుగు రెండులో నేనే హీరోయిన్. మీరు అసలు మీ కాల్ షీట్లు ఎలా ఉంటాయో తలుచుకుంటేనే దిమ్మ తిరిగిపోతుంది. రెస్ట్ ఉండేది అసలు మీకు ఎప్పుడైనా? చాలా టైర్డ్ అయిపోయింది. మార్నింగ్ 6 o'clock డాన్స్కి వెళ్ళేదాన్ని, డాన్స్ అది ప్రాక్టీస్. మళ్ళీ 7:30కి రెడీ, 9 o'clock ఒకది. అప్పుడు అన్ని షూటింగ్స్ ఇక్కడే ఉండేది కదండి, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం అన్ని. మద్రాస్ సమ్టైమ్స్ అవుట్డోర్స్. ఒకరోజు రాజమండ్రి, అది ఇప్పుడు సమ్మర్లో, ఇంకొక రోజు కాశ్మీర్. దట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఐ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎనీ టైమ్ యూ ఫెల్ట్ ఈ బట్టలు నేను వేసుకోను, నాకు వద్దు, ఇది అన్కంఫర్టబుల్గా ఉంది అనే సీన్స్ వచ్చాయి ఎప్పుడైనా? ప్రొడ్యూసర్, మా డైరెక్టర్ ఏం చేస్తారు అదే ఐ యూస్ టు వేర్. నెవర్ హ్యాడ్ ఎనీ ఇన్హిబిషన్స్ ఏమీ ఉండేది కాదు? నో, బట్ ఐ డోంట్ రివీల్ సో మచ్ అండ్ ఆల్ దాట్, బట్ ఇన్ అ డీసెంట్ వే. లైక్ జీనత్ అమన్స్ రోల్స్ ఐ డిడ్. అవును. సో జీనత్ అమన్స్ రోల్ ఐ డిడ్. ఇంకా ఒక ఇది ఏం చెప్తారు, లైక్ అన్ని విలేజ్ రోల్స్ ఐవ్ డన్. అవును అవును, విలేజ్ రోల్స్ ఎక్కువ గుర్తు మీకు. తర్వాత మీ హెయిర్ స్టైల్ చాలా స్పెసిఫిక్ గా ఉండేది, పర్టికులర్ హెయిర్ స్టైల్ మీది. సో ఆ టైంలో ఐ డిడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్, నాట్ ఓన్లీ మోడర్న్ బట్ విలేజ్గా ఇది అన్ని. సానా, కార్తిక్, సానా, అది ఐ డిడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్. ఆ టైంలో మీరు ఇంత ర్యాపిడ్గా జర్జర్ మంచి హీరోయిన్గా ఎదిగిన తర్వాత కమలా కోట్నిస్ గారు ఏమన్నారు? షీ వాజ్ వెరీ హ్యాపీ. అప్ప నేను చెప్పింది కరెక్ట్ చూడు, ఐఎమ్ వెరీ హ్యాపీ అని. షీ వాజ్ వెరీ 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 హ్యాపీ. షీ డెంట్ హ్యావ్ ఎనీ చిల్డ్రన్ ఆవిడకి. సో షీ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ మీ. సో హిందీలో దెన్ హిందీలో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ విత్ రిషి కపూర్. అవును. రిషి కపూర్లో దేవర్ ఫిలిమ్స్, రాజా అనే ఫిల్మ్, ఏనుగులంతా పెట్టి తీశారు చూడండి, ఆ ఫిల్మ్లో నాకు ఆపర్చునిటీ. రిషి కపూర్ వచ్చారు, నన్ను వచ్చి మీట్ చేశారు సెట్లో. కే శంకర్ డైరెక్టర్. అప్పుడు మీరే బిగ్గర్ స్టార్ కదా? వన్ ఆఫ్ ది బిగ్ స్టార్స్. కానీ ఇప్పుడు ఎంత డౌన్ టు ఎర్త్ గా ఉన్నారు. దట్స్ వాట్ ఈస్ అమేజింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కమ్ ఫ్రమ్ అంటే రాయల్ ఫ్యామిలీ అంటేనే కొంచెం ఇలా ఉంటారంటారు. దానికి తోడు మీరు యు ఆర్ లాంచ్డ్ బై ద వన్ అండ్ ఓన్లీ ఎంజిఆర్ గారు. అండ్
ఎక్కువ మూడు మూడు ఆ, తరాల హీరోలతో అన్ని భాషల్లో అందరూ మీరే కావాలనుకున్నారు, ఎక్కడ మీకు రీప్లేస్మెంట్ వెతకలేదు ఏ సినిమాలో కూడా. మరి అంత ఏలిన తర్వాత కూడా ఇప్పటికి ఇప్పుడు హాయిగా నవ్వుతూ దట్స్ మై నేచర్, అంతే. ఇన్ బాన్ కదండి, ఒక్కొక్కరికి ఉంటుంది. చిన్నప్పటి నుంచి అలాగే వితౌట్ అండ్ వాట్ ఈస్ దేర్. సో అలా చూస్తే ఎంజిఆర్ గారు ఎంత పెద్ద హీరో, ఎంత వాట్ యూనో హీ వాజ్ సో సింపుల్. ఫస్ట్ టైం when I went to see him, I had all thing. మనోహర్ గారు అమ్మని నన్ను తీసుకెళ్లారు. హాలీవుడ్ హీరోలా ఉంటారేమో స్టైల్గా, అది ఇది ఎంత పెద్ద పొలిటీషియన్, ఎంత పెద్ద హీరో అది ఇది చూస్తే ఆయన ఒక సాప వేసుకొని కింద కూర్చొని భోజనం షాక్డ్. ఏంటి ఆ తర్వాత అడిగాను, ఏంటండి ఒక టేబుల్ చైర్ వేసుకొని సింపుల్గా ఉండాలి. సో ఐ సీన్ ఆల్ దెమ్ అండ్ ఏముందండి, ఐఎమ్ లైక్ దిస్ టు ఎవ్రీబడి. యాక్చువల్లీ ఎంజిఆర్ గారితో అంత అనుబంధం తర్వాత ఆబ్వియస్లీ వారు అంటే ఎవరితో అనుబంధం ఉన్నా కూడా వెన్ దే పాస్ అవే ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టైం. వెరీ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. వాస్ దట్ వెరీ హార్డ్ ఫర్ యూ బికాజ్ ఆయన మీకు హీ ఈజ్ యువర్ గాడ్ ఫాదర్? Yes, definitely. I went to see him 1 week 10 days before he passed away. And జానకమ్మ గారు నేనంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను వెళ్ళినా రమ్మ కూర్చో భోంచేయి అది ఇది నాతో షీ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ మీ. సో ఐ వెంట్ అప్. షీ వాజ్ ఆవిడ కూడా బైపాస్ అయింది, ఆవిడ కూడా కింద ఉన్నాను. ఇప్పుడు పాజిటివ్ అమ్మా నువ్వు వెళ్ళి చూసిరా అన్నారు. నేను వెళ్ళాను. ఈ వాస్ లైంగ్ డౌన్ అండ్ ఈ సా మీ హిస్ అసిస్టెంట్ మాణిక్యం అని ఒకరు, ఈ టుక్ మీ. దెన్ అలా లేచి కూర్చొని ట్రై చేసి కూర్చో అన్నారు. 1 hour ఐ వాస్ విత్ హిమ్. అండ్ ఈ సా ఏసీ ఆఫ్ చేశారు, ఆయనకు ఒంట్లో బాగాలేదని. సరే మాణిక్యం ఏసీ పర్వాలేదండి, ఏసీ కార్లోనే వచ్చావా, ఏసీ కార్ కావాలా, అక్కడ కార్లు వచ్చేస్తాయి. థింక్ ఆఫ్ దట్. అండ్ వెన్ మై మదర్ వాజ్ అన్వెల్ 86, నేను చెప్పలేదు అపోలోలో ఉన్నారమ్మ, క్యాన్సర్ అమ్మకు. నేను చెప్పలేదు అప్పుడు ఆయన సీఎం వస్తున్నారు. ఎందుకంటే ఆరుముగమని ఆయన సెక్రటరీ స్ట్రైట్ హీ బ్రాట్ హిమ్ టు మై మదర్స్ రూమ్. ఎందుకు చెప్పలేదు అని చెప్పి డాక్టర్స్ని పిలిచి, పీస్ రెడ్డి గారిని పిలిచి, ఎంతైనా ఎక్కడైనా తీసుకెళ్ళి, అమెరికా కాదు లండన్ కాదు, ఎక్కడ బెస్ట్ ట్రీట్మెంటో తీసుకురండి, అన్నీ అది నేనే ఖర్చు పెడతాను. నాకు అలాగే ఐ వాజ్ వెరీ ఎమోషనల్. సార్ నో ఐ రిమెంబర్ యూ గేవ్ మీ ఫర్ ఎలక్షన్స్ ఫండ్స్, అది నేను ఎలా మర్చిపోతే నేనే చాలా బ్యాడ్, అది అందుకని నేను ఇట్స్ మై డ్యూటీ అంటే అమ్మ చనిపోయారు అనుకోండి. ఆ తర్వాత ఎనీ హెల్ప్ యూ వాంట్ ఆల్వేస్ యూ యూస్ టు టెల్ మీ ఐఎమ్ దేర్ ఫర్ యూ. దట్ వాస్ గ్రేట్ ఆఫ్ హిమ్. అంటే సమ్ బాండ్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్. Even now with my mother and father's photographs, I have MJ's photo in my house. I worship him. You worship him. Truly. Okay, so I'm feeling so emotional, ma'am, because No, true. అంటే sorry to I'm getting No, emotional. no. Sorry. No, true. Some bonds in life Yeah. you can't explain. True. Exactly. And even now today, MJR Lata. She was sitting in that shooting, all old ladies. మా ఎంజిఆర్ పాతది, మా ఎంజిఆర్ ఇందమ్మా కచ్చి ఇప్పుడు చేయండి ఇలా అయిపోయింది మన పార్టీ. అవునవును. అంటే అది చాలా మీకు అంటే మీరు పాలిటిక్స్ లో లేకపోయినా మనసు కష్టం ఉంటుంది కదా. చాలా కష్టంగా ఉంది. అంటే మీరు ఇష్టపడిన ఎంజిఆర్ గారు పెట్టిన ఆ పార్టీ ఎంజిఆర్ గారి కోసం ఓటేశారు, జయలలిత గారి కోసం ఓటేశారు. ఇప్పుడు నలుగురు అపోజిషన్ లేకుండా ఉంది. ఇట్స్ వెరీ సాడ్. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. I know that is the state of politics today. Yeah. But that apart, ma'am, ఇంతమంది, this is a very delicate question, ma'am, ఇంతమంది టాప్ హీరోస్తో మీరు నటించారు. యు ఆర్ ద మోస్ట్ సాట్ ఆఫ్టర్ హీరోయిన్. ఎప్పుడు మీకు యూ డోంట్ హ్యావ్ ఎనీ లింకప్స్ అది ఇది అని మాట్లాడిన వాళ్ళు ఉండుంటారు కదా ఆ రోజుల్లో. దట్స్ వాట్ దే వుడ్ టేక్ ఇట్ అని మోర్ బికాజ్ ఇప్పుడు అన్ని ఫీల్డ్స్ లో ఉంది, మీడియాలో ఉంది. మీడియాలో ఎప్పుడు లేదండి, ఇప్పుడు వాళ్ళే చెప్పుకుంటున్నారు. యూట్యూబ్ లో ఇన్స్టాలో రీల్స్ తీసేస్తున్నారు, వాళ్ళే తీస్తున్నారు, నాకు అలా అయింది ఇలా అయింది అదైంది ఇదైంది వాళ్ళే చెప్పుకుంటున్నారు. మా కాలంలో అలా లేదు. అంటే రాయడం వాళ్ళు వీళ్ళు of course they won't write అంటే knowing very well they will some gossip will be there. Gossip ఉంటుంది కదా. They used to write about Rajini and me. He simply coming straight. They used to write Rajini and me. See, I did only 2 films with him. Okay, Rajini, those 2. First shooting was Shankar Salim Simon in a picture. He was like this. That time I was a big hero, an MJR hero, and he was up and coming. So he was walking like this, and during the 2 days he didn't talk to me. I said hello, that's all. Then 3rd day he came. Lathaji, sorry, కూర్చోండి అన్నాను.
ఏంటండి మీరు టెర్రర్గా ఉంటారనుకున్నాను, అందరు అలా చెప్పారు. ఆవిడ ముందు కూర్చోకండి, ఆవిడ ముందు సిగరెట్ అది ఇది ఏదేదో చెప్పారు. మీరు వస్తున్నారు, మీ పని చేస్తున్నారు, మీరు పోతున్నారు. ఐ రియలీ అప్రిషియేట్ యూ. దెన్ వీ బికేమ్ ఫ్రెండ్స్. స్టిల్ డే వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళ ఇంటికి ఏదైనా వస్తే పిలుస్తారు ఆయన, నేను పిలుస్తాను. ఫ్రమ్ డే వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వీ కీప్ ఇన్ టచ్. అప్పుడు బట్ రాశారు కదా, అప్పుడు రాసినప్పుడు మీరు అంటే ఎవరి గురించి రాసినా కూడా ఐ వండర్ ఆ టైంలో అప్సెట్ అవుతారా, లేకపోతే ఆ లైట్ పట్టించుకోరా, దూచుకుంటూ పోతారు? బెస్ట్ ఇస్ టు ఇగ్నోర్. ఇగ్నోర్. జస్ట్ ఇగ్నోర్. See, how many people can you stop? అవును. If it's true, then if you really feel like, then you come and talk out. It'll even more, they'll, you know. కరెక్ట్. అవును. That's what, you know, you go and keep talking about it. But nowadays they do that. So I see people go on, they వాళ్ళే చెప్పుకుంటారు. వాళ్ళే ఏదో మెసేజ్ అయింది, ఏదో మీటు, అది ఇది ఏదో ఎక్కడ ఇదంతా. దట్ దోస్ డేస్ ఇట్ వాస్ నాట్ లైక్ దట్. వి హడ్ సమ్, యూనో. ఇప్పుడు అందరూ దే నీడ్ ఇట్ బికాస్ టెక్నాలజీ. సో రీల్స్ వేసుకొని వాళ్ళే రీల్స్ వేసుకుంటున్నారు, న్యూడ్గా వేసుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు. అవునవును మ్యామ్. సో ఇట్స్ ఓకే. లెట్ ఎనీబడీ టాక్. ఇఫ్ యూ మైండ్ ఇట్ మ్యాటర్స్, యూ డోంట్ మైండ్ డజంట్ మ్యాటర్. అంటే ఇఫ్ ఇట్ మైండ్ ఇట్ డెఫినెట్లీ దట్స్ ట్రూ. బట్ ఇదంతా జరుగుతున్న టైంలో మరి అమ్మ నాన్నగారు వరదే? మై మదర్ వస్తారు. నాన్నగారు చనిపోయారు. మై మదర్ వస్తారు. బట్ మై మదర్ ఆల్వేస్ యూస్ టెల్ మీ, యూ సెటిల్ డౌన్ ఇనఫ్ అమ్మ చెప్పేవారు ఎప్పుడు. సో షీ పాస్ట్ అవే ఇన్ 86. సో 92, 83 ఐ గాట్ మ్యారీడ్. మీరు 82, 83 పెళ్లి చేసుకున్నారు. అక్కడ సింగపూర్ వెళ్ళి కూడా సింగపూర్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ తమిళ్ హెడ్గా ఉన్నాను. సో ఐ వర్క్ దేర్ ఆల్సో. సో ఐ నో ఐ కెన్ కుక్. ఏమంటే చేస్తాను? అన్నీ చేస్తాను. పాయా, స్పెషాలిటీ, నాన్ వెజ్, చికెన్ అన్నీ చేస్తాను. వెన్ ఐ గో అబ్రాడ్ ఐ కుక్. ఇక్కడ కుక్ అంతా ఉన్నారనుకోండి, మై సన్స్ వాంట్ వెన్ ఐ గో అబ్రాడ్ కీప్ ఆల్ ద 4 burners, కీప్ ఎవ్రీథింగ్ రెడీ అండ్ 4.5 hours ఫినిష్. అంతే. మీరు ఆల్రౌండర్ అయితే. అంతే, ఆల్రౌండర్. ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారా మ్యామ్? లేదండి, తగ్గించేశారు ఆల్రెడీ. మ్యామ్ కృష్ణ గారు అలాగే ఆయన కూడా చాలా షై పర్సన్. అవును, క్వైట్గా ఉంటారు ఆయన, అసలు మాట్లాడరు ఆయన. ఆయనతో మరి నటించినప్పుడు అప్పుడు విజయ నిర్మల గారితో విజయ నిర్మల గారి డైరెక్షన్ కూడా చేసేసారు ఒక సినిమా. విజయ నిర్మల గారు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. విజయ నిర్మల గారు, కృష్ణ, మేము కాశ్మీర్ కూడా వెళ్ళాం ఏదో పిక్చర్ కోసం. కృష్ణ గారు కొంచెం క్వైట్. కృష్ణ గారు శోభన్ బాబు క్వైటే. కృష్ణరాజు గారు ఆయనతో కూడా చేశాను. ఆయన కొంచెం మాట్లాడతారు. అందరితో చేశాను. మురళీ మోహన్, చంద్రమోహన్. శోభన్ బాబు గారి గురించి కూడా దే ఆర్ వెరీ 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 పర్టికులర్లీ చాలా అంటే ఆయన మహా అందగాడు. ఆయన కూడా చాలా క్వైట్. ఎప్పుడు ఎవరితో, అవును, ఎక్సెప్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లా చేయి అలా చేయి అని అడ్వైజ్ ఇవ్వడం తప్ప. ఆయన ఎలా ఉండేవారు మ్యామ్ శోభన్ బాబు గారు? హీ వాజ్ వెరీ నైస్ టు మీ. సినిమాలు చేసాము. ఒక సినిమా ఆయన కృష్ణుడిగా చేశాను, నేను మా సత్యభామగా చేశాను. ఇంకొక సినిమా వాణిశ్రీ గారు నేను చేశాను, ఆరాధన, అది రీమేక్, డబుల్ రోల్ అయినా అది చేశాను. ఇంకొక సినిమా చేశాను శోభన్ బాబుతో. హీ వాజ్ వెరీ క్వైట్. కొంచెం రామారావు టైప్, కొంచెం క్వైట్ అండ్ సీరియస్ టైప్. సో ఈవెన్ కృష్ణ వాజ్ వెరీ క్వైట్. కృష్ణ గారు కూడా చాలా క్వైట్. బట్ ఆల్ ఆర్ లెజెండ్స్ ఇన్ దర్ ఓన్ ఫీల్డ్. ఈవెన్ నౌ చిరంజీవి గారు కూడా, you know, I worked with them. In this generation also I working with Ajit, వాళ్ళు వీళ్ళందరితో చేస్తున్నాను. ప్రభు వాళ్ళు వడివేలు వాళ్ళు అందరితో చేశాను. సో లాంగ్ జర్నీ. చిరంజీవి గారితో మీరు వేసిన సినిమా ఇది లవ్ ఇన్ సింగపూర్. లవ్ ఇన్ సింగపూర్, yes. మా బ్రదర్ మీటింగ్ పెడతారు, అక్క ఎలా ఉన్నారు అడిగారంటారు. మా బ్రదర్ రాజ్ కుమార్ వాళ్ళంతా 80s నుంచి వెళ్ళి కలుస్తారులేండి పార్టీ. హైదరాబాద్ నన్ను పిలిచాడు, నేను వెళ్ళలేదు. అప్పుడు చిరంజీవి గారు అడిగారంట, మీ సిస్టర్ ఎలా ఉన్నారు? అప్పుడు ఆవిడ పెద్ద హీరోయిన్, నేను చేశాను లవ్ ఇన్ సింగపూర్లో ఆవిడతో. మై బ్రదర్కి ఏమంటారు. ఇప్పుడు అదే నాకు కోపం వస్తుంటుంది మ్యామ్. హీరోయిన్లు మాత్రం కొంచెం పెళ్ళయ్యి కొంచెం పక్కకి వెళ్ళిపోయాక వాళ్ళని అమ్మ క్యారెక్టర్లో వేసేస్తారు. హీరోలు మాత్రం వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు ఎప్పటికీ ఎవరికి ఉంటారు. వాట్ యూ ఫీల్ మ్యామ్? తప్పు కదా. ఇప్పుడు మనకి జూలియా రాబర్ట్స్ ఉన్నారు, షీఈస్ హౌ ఓల్డ్ షీఈస్ నో, సాండ్రా బులక్ ఇస్ దేర్, హాలీవుడ్ యాక్టర్స్ అందరూ, వాళ్ళందరూ టాప్ హీరోయిన్స్గా దే స్టిల్ హీరోయిన్స్. That character is made for them, okay? That character, even Sophia Loren gani వాళ్ళు కానీ, ఆ క్యారెక్టర్ Audrey Hepburn, I used to like Audrey Hepburn and Sophia Loren so much those days. I used to see their films and all that. ఇక్కడ మనకి అలా ట్రెండ్ మన దేవుళ్ళే ఇద్దరు పిల్లలు పెట్టుకోవచ్చు. అవును అవును అవును. అయితే ఒక లేడీ చేస్తే వీళ్ళ దగ్గర అంతే అంతే కదా. అంతే కదా.
చేయలేరు అస్సలు. ఆల్ టైమ్ మేల్ డామినేటెడ్ సొసైటీ ఇన్ ఆల్ ద వేస్. నౌ ఓన్లీ విమెన్ ఆర్ కమింగ్ అప్. అవును. నౌ ఈవెన్ 30% ఈవెన్ ప్రోగ్రెసివా మ్యామ్, కన్జర్వేటివా మైండ్ సెట్? బిందాస్ బిందాస్, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకాలంటారు, అంతే కదా. అంతే. సో స్టిల్ 30% విమెన్ బిల్ పాస్ అవ్వలేదు పార్లమెంట్లో. ఇక్కడ విమెన్ ఓకే, ఇట్స్ ఆల్ మేల్ ఓరియంటెడ్ సొసైటీ, బట్ నౌ విమెన్ దిస్ జనరేషన్ ఆర్ క్వైట్ స్ట్రాంగ్. స్ట్రాంగ్ అని కొంచెం ఓవర్గా కూడా వెళ్తున్నారులేండి, అది వేరే. స్ట్రాంగ్గా ఉండే చోట స్ట్రాంగ్గా ఉండాలి, కొంచెం ఓవర్గా వెళ్తున్నారు. దట్స్ ఆల్సో బ్యాడ్. నో, ఆఫ్టర్ ఆల్ ఉమెన్ హ్యాస్ టు బి ఉమెన్ అండ్ అదర్ థింగ్స్ యూ హ్యావ్ టు కంపీట్ విత్ మెన్. కరెక్ట్. దట్స్ మై వెరీ ట్రూ, వెరీ ట్రూ, ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. Yes. మనకి తమిళనాడు పాలిటిక్స్లో తెలిసింది కదా, ఎంజీఆర్ గారు తర్వాత జయలలిత గారు షీ టుక్ ఓవర్ ద పార్టీ. స్ట్రాంగ్ స్ట్రాంగ్ పర్సన్, బట్ చాలా ఆవిడ వల్నరబుల్, సాఫ్ట్ అని కూడా అంటారు మ్యామ్. అవునండి పాపం, అంటే చాలా కష్టాలు పడ్డారు లాస్ట్. ఇస్ ఇట్ బికాస్ షీ వాజ్ సింగిల్ అలోన్? ఎస్. ఒక తోడు అవసరం కదా మ్యామ్ ప్రతి వాళ్ళకి. యా, కావాలి. సింగిల్గా ఉన్నా ఆవిడ ఒక షీఈస్ వన్ అండర్ వన్ కేజ్ లాగా. షీ వాజ్ నాట్ ఫ్రీ విత్ ఎవ్రీబడి, లైక్ యునో, ఓన్లీ ఇఫ్ షీ న్యూ పీపుల్ అండ్ వెరీ డిఫికల్ట్ టు మీట్ హర్. సో వెంట ఏమంటే రాజశ్రీ గారు పెళ్ళి, మా షీ రిలేటెడ్ టు మీ, రాజశ్రీ గారు వెడ్డింగ్, అబ్బాయి వెడ్డింగ్ మా కజిన్ సిస్టర్ అమ్మాయినే చేసుకున్నారు ఆయన, రాజశ్రీ గారు సన్ను. అప్పుడు వెడ్డింగ్కి వచ్చారు జయలలిత గారు. అప్పుడు నేను చూసి చాలా రోజులైంది. అప్పుడు ఏంటి నువ్వు రావటం లేదు, వై యూ డోంట్ కమ్ వస్తారండి. ఆఫ్టర్ 1.5 years షీ ఫెల్ ఇల్. దెన్ ఐ వెంట్ టు అపోలో టు సీ హర్. అట్లీస్ట్ షీ ఆస్క్డ్ మీ, నో వై యూ, బట్ ఐ కుడ్ సీ హర్. తంబి దొర ఎంపీ అంతా ఉన్నారు, కూర్చొని ఒక 5-10 minutes కూర్చొని వచ్చేసాను నేను. దెన్ ఐ హర్డ్ షీ పాస్డ్ అవే. వెరీ సాడ్, వెరీ వెరీ సాడ్. See, I feel so much she was, ruled and all that, and the end was very sad. అదే కదా మ్యామ్. What to do? కానీ తమిళనాడు పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యామ్, అనిపిస్తూ ఉంటుంది. జయలలిత గారు చాలా టాప్ నటిగా ఉన్నారు, సీనియర్ నటి. Yeah. తర్వాత లత గారు వచ్చి లత గారిని మెంటర్ చేసిన గాడ్ ఫాదర్ ఎంజీఆర్ గారు. తర్వాత జయలలిత గారు మళ్ళీ షీ టుక్ ఓవర్ అండ్ పార్టీ పరంగా అన్ని విధాలా ఆవిడ దూసుకెళ్ళిపోయారు. ఎంజీఆర్ గారి జయలలిత గారి అసోసియేషన్ కొనసాగింది. ఎప్పుడైనా మీకు కొంచెం అభద్రత కాదు, తండ్రి దగ్గర పిల్లలకు కూడా ఉండొచ్చు, గాడ్ ఫాదర్ దగ్గర పిల్లలకి ఉండొచ్చు, ఫ్రెండ్ దగ్గర పిల్లలకి ఉండొచ్చు, ఎవరికైనా మీకు అలా అనిపించింది? లేదండి, జయలలిత గారితో డెఫినెట్గా అనిపించలేదు. నేను ఎంజీఆర్ గారితో యాక్ట్ చేసేటప్పుడు జయలలిత గారు ఎంజీఆర్ గారితో యాక్ట్ చేయలేదు. అదర్వైజ్ షీ యూస్ టు బి ఫ్రెండ్లీ టు మీ, వీ యూస్ టు టాక్ అండ్ దట్స్ ఇట్. సో ఆఫ్టర్ ఐ లెఫ్ట్ ఓన్లీ షీ కేమ్ టు ADMK when I went off to Singapore. Right. So what is that for me to feel? అసలు అలాంటిది nothing like that. ఒక ట్రెజర్. అండ్ ఎంజీఆర్ గారు ఎప్పుడూ చెప్పేవారు, నీకు ఏది కావాలన్నా యూజ్ టు ఆస్క్ మై మదర్, బాగుందా సింగపూర్ ఉంది, బాగుందా, ఏమైనా కావాలా. దట్ వాస్ నైస్ ఆఫ్ హిమ్ ఆల్వేస్. అండ్ 86 ఇప్పుడు జయలలిత గారు ఉన్నారు పార్టీలో, అప్పుడు కూడా ఐ టోల్డ్ హీ కేమ్ టు అపోలో. అప్పుడు చెప్పారు, ఇప్పుడు కూడా కావాల్సి రా ద పొలిటిక్స్, ఐ విల్ టేక్ యూ. సో ఐ సెడ్ నో, ఐ యామ్ కంటెంట్ విత్ వాట్ ఐ have. So I don't feel jealous of anybody. She wants to come. I don't know what she went through. Yeah, and that we don't know. We don't know. So he has to step into her shoes and see what she would have got. But I don't talk about it. But she also went through a lot of problems and all that. So she wanted a way, she came. And she succeeded, whatever she did. What problems ante you mean? She was alone. అదే ఒక agony. ఇప్పుడు నేను కూడా my sons are abroad and all that. I have a set of friends. I will go for shooting 3 days. Then I'll say, give me a gap of 2 days. I'll have my friends. I'll go out. Go and do. I have so many things to do. I have a office set up here. My younger son has got a factory in Malaysia. Ready to eat. Uncle Sabas papadams. Very flavors lo. So office ikkade undi. So I go to the office. I go. అది కూడా మీరు ఆల్ ఇన్ వన్ అయితే చేస్తాను. కానీ ఎంజీఆర్ గారు మ్యామ్, సచ్ అ చార్మింగ్, హ్యాండ్సమ్ మ్యాన్, పవర్ఫుల్ మ్యాన్, సీఎం పాలిటిక్స్లో. అండ్ ఆయన గెటప్పే ఒక ఐకన్, బ్రాండ్. ఆయన ప్రెజెన్సే ఓవర్ పవరింగ్. అలాంటిది విత్ ఆల్ దీస్ యంగ్ బ్యూటిఫుల్ విమెన్ అరౌండ్ హిమ్, ఎలా ఉండేవారు ఆయన అందరితో? బాగుండేవారండి, అందరితో బాగుండేవారు. He was very decent and he used to respect everybody. And he sees that everybody respects them. That is very important, no? He used to advise me, అందరితో చాలా నవ్వుతూ మాట్లాడకూడదు, మీ అమ్మతో నేను నీకు రెస్పెక్ట్గా ఉంది, అది కాపాడుతాను, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రెస్పెక్ట్, మీరు రాజవంశం అది ఇది అని చెప్పాను. అందరితో దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ. సో బీ నైస్ టు ఎవ్రీబడి, బీ
రెస్పెక్ట్ఫుల్ టు ఎనీబడి. எல்லாரும் వాంగ పోంగ కూపునుగా, బట్ డోంట్ ఓవర్గా ఎవరితో ఇది చేయదు, దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ. సో ఐ యూస్ టు ఫాలో దట్. దట్స్ అ వెరీ సౌండ్ అడ్వైస్. ఎస్. అందులో ఇండస్ట్రీలో కొంచెం అవును, అందరు కొంచెం ఫ్రీగా ఉంటారు కదా, లిబర్టీ తీసుకుంటారు. అది బట్ నన్ను అందరు కొంచెం భయపడేవాడు, ఎందుకంటే ఎంజిఆర్ హీరోయిన్ అమ్మ అమ్మ 14 అమ్మ 14-15 అప్పటి నుంచి అందుకే అలాగే వెళ్ళిపోయినది. సో ఐ డోంట్ హ్యావ్ దట్ ఎనీ ప్రాబ్లం. ఇదంతా డెస్టినీ అంటారా? అంటే చూడండి, మీరు ఎక్కడో మీరు నమ్ముతారా ఇవన్నీ? నమ్ముతాను. ఐ డోంట్ థింక్ ఐ విల్ ఎంటర్ ఫిల్మ్స్ అండ్ లాంగ్ రన్, లాంగ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫిల్మ్ వాళ్ళే ఫస్ట్ చేసిన యాక్ట్ చేసింది, ఇప్పుడు సీరియల్స్, దట్స్ ఆల్ డెస్టినీ. 25 సీరియల్స్లో యాక్ట్ చేసిన ఘనత కూడా మీదే. అంటే ఎక్కడా మీరు అందులో లేని అవసరం లేకుండా అవే యూఆర్ జస్ట్ వాకింగ్ ఇన్ టు యువర్ దిస్ థింగ్ అండ్ యూఆర్ గివింగ్ ఇట్ యువర్ బెస్ట్. Yeah, why not? You have to be dedicated. I learned from all the legends, You have to be dedicated in whatever you do. Otherwise, don't do it. I won't. Whenever they give me a scene, I'll see what I can do better. ఎలా రాసుకుంటారు డైలాగులు? ఏ భాషలో? తమిళ చదువుతానండి. ఐ డోంట్ రాసుకోను. ఆ సీన్ చదివితే ఓకే, ఇంత బెటర్ అంటే ఇట్స్ బుక్కిష్గా ఇది మాట్లాడితే కరెక్ట్గా రాదు. యూ హ్యావ్ టు రీచ్ ద పబ్లిక్. కొన్ని ఒక్క ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఎలా చూడు, రాధిక సీరియల్లో ఒక చిత్తి సెల్వి అని ఒక సీరియల్ తీసింది, నేను చేశాను. అందరూ బాగా ఎక్కడ సిలోన్లో శ్రీలంకలో ఉండేవాళ్ళం, చాలా రిచ్, చాలా ఇది. సెకండ్ వైఫ్ నేను, రాధిక మా స్టెప్ మదర్. అంటే కొంచెం స్టైలిష్గా ఉండేదని అది అంతా పోతుంది. పోతే చాలా చెన్నైకి వచ్చేస్తాం. చెన్నైకి వస్తే చిన్న ఇల్లు. అప్పుడు రాధిక ఇస్ అ వెరీ గుడ్ థింగ్, దట్ మై ఫ్రెండ్. సెట్ మీరేమి నేను చెప్పాను, రాధిక కొంచెం ఇదిగా ఉంటేనే కొంచెం బెటర్, మరీ బుక్కిష్గా మరీ ఇదంటే అది ఎఫెక్ట్ ఉండదు, మీరేం కాల్సి చేయండి. అప్పుడు నేను చెప్పాను, సరే అదే வாஷிங் மிஷின் இருக்கும், இதை வச்சுட்டு முடியல புள்ள படபடன்னு முடியல புள்ள, ரொம்ப படபடன்னு, ரொம்ப டூ மச் புள்ள, ரொம்ப டூ மச். இட் ரீச் த பப்ளிக் so much. Somebody's I'll show you posted in Insta now that one scene. So that too much. అందరు నన్ను చూసి ரொம்ப టూ మచ్ అప్పేసిపోయాట. దట్ రీచ్, దట్స్ ఇట్. అది చూస్తే అది నిన్న కూడా ఏదో ఒక సీన్ వస్తే ఎల్సి డైరెక్టర్స్ అయితే I think it should be like this, they also agree. Ninga pannunga ma whatever. You have to do, you have to reach the public. And if it's very bookish, it doesn't. You have to be natural. Natural గా కొంచెం ఆ క్యారెక్టర్ పట్టి ఉండాలి కదండి. సీరియస్ క్యారెక్టర్ సీరియస్గానే చేయాలి. బట్ వెన్ యూ హ్యావ్ టు కొంచెం అది ఉంటే బాగుంటుంది. దట్ ఫన్. అతగా డబ్బులు బాగా ఖర్చు పెడతారా? ఖర్చు పెడతానంటే నాకు ఏదైనా కావాల్సి తీసుకుంటాను. నాకు రోలెక్స్ వాచ్ కాదా కొనుక్కుంటాను, వద్దా ఉంటాను. నాకు అది పెద్ద లేదు. మా సన్స్ చెప్పి లూయి విటాన్ బ్యాగ్ మాదే తీసుకుపో, నాకు అంత లేదు. నా ఫేస్ చూస్తే నాకు రెస్పెక్ట్ ఇస్తే చాలరా. లూయి విటాన్ బ్యాగ్, రోలెక్స్ వాచ్ అంతా ఉన్నాయి, అంత అది నాకు అక్కర్లేదు. బట్ దే బై మీ మై సన్స్. ఇద్దరు అబ్బాయిలు కదమ్మా? ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరిని లండన్ స్కూల్ ఆఫ్ ఒక్కటి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఇంకో అది చూడండి మై సన్ క్రికెట్ అది. అండ్ బోత్ ఆర్ MBA ఫ్రమ్ లండన్ బిజినెస్ స్కూల్. దట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ కాలేజ్. చాలా ప్రెస్టీజియస్. బోత్ ఫస్ట్ క్లాస్, ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికం. అది ఇట్స్ స్టాండర్డ్. బోత్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఇంకా పెళ్లి చేస్తాం మా, ప్లీజ్ వెయిట్. ఇండియాలో ఎప్పుడు పెళ్ళి అడుగుతారు. ఇక మాకు ఇంకో టైం అయితే నెక్స్ట్ ఇయర్ ఏమైనా చేసుకోవాలి, పెద్ద బాగా చెప్తున్నాను. ఓకే మా, వెయిట్ మా అంటారు. వెరీ లవింగ్ చిల్డ్రన్. 3 months ఒకసారి రామా సింగపూర్కి రామా, హాలిడేకి రామా, దుబాయ్కి వెళ్దాం రామా తీసుకెళ్తారు. విత్ 3 we go. మీ వారు మ్యామ్? వారు ఉన్నారు, కొంచెం ఆయనకి ఏజ్ అయిపోయింది. సో he doesn't travel that much. He will come and all that, and it doesn't time. My children are there, I am also quite active. So we go. బట్ ఇంత వైవిధ్యం ఉండే లతగారితోటి ఒక సింగపూర్ బిజినెస్ మ్యాన్ టెంపర్మెంట్స్ కలవాలంటే ఎట్లా కలిసింది మ్యామ్? అంటే బికాస్ అన్నిటికీ అల్టిమేట్లీ ఇట్ ఈస్ అదే కదా మనకి టెంపర్మెంట్, అడ్జస్ట్మెంట్. సంథింగ్ లైఫ్లో కొంచెం అడ్జస్ట్మెంట్. మీరు అడ్జస్ట్ అంటారు చాలా, మేము చూస్తేనే అర్థమవుతుంది. బట్ యు గో విత్ ద ఫ్లో. Yeah, that's why I'm happy. Otherwise I was this, and see appudu complaining will reach nowhere. That's it. మీకు కోర్
ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ ముందే దొరికేసింది చిన్నప్పుడే కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు మీరు. ఏది వస్తే అది చేసుకున్నారు. ఇది నాకు రాలేదు, అది నాకు ఎందుకు వేయలేదు అని బాధలు పడలేదు. బికాస్ మ్యామ్ చాలామంది సీనియర్ నటీమణుల జీవితాలు చూసినప్పుడు కొంతమంది దే ఆర్ ఫర్ వేరియస్ సర్కమ్స్టాన్సెస్ ఫైనాన్షియల్గా సరిగ్గా లేరు. మరి కొంతమంది ఇప్పుడు సావిత్రి గారు లాంటి కథ చూసినప్పుడు అందుకే అండి సావిత్రి గారు అన్నప్పుడు నాకు వచ్చి నా మైండ్లో మాత్రం పెట్టుకుని సినిమా తీయకూడదు ప్రామిస్. సావిత్రి గారిని అంజలిదేవి గారిని చూశాను, వాళ్ళతో ఇద్దరితో వర్క్ చేశాను. అప్పుడు అనుకున్నాను, వాళ్ళు చెప్పేవాళ్ళు సినిమా తీసి ఎలా చూసాను. అప్పటి నుంచి చాలామంది చెప్పారు సినిమా తీయండి. వద్దండి, నాకు సినిమానే చేయండి. అది ఒకటి నేను చేసిన మంచి పని అనుకుంటాను ఇప్పుడు. ఐ డోంట్ వాంట్ ఆఫ్టర్ సీయింగ్ సావిత్రి గారు వాట్ ఎ లెజెండరీ ఆర్టిస్ట్ షీ వాస్. హౌ షీ వెరీ సార్ ఐ వర్క్ విత్ హర్. సో అంజలిదేవి గారు కూడా వర్క్ చేశాను. చెప్పేవారు అప్పుడు సినిమా తీసి తప్పిందని. సో లేడీ ఆర్టిస్ట్ సినిమా తీయకుండా ఉండడం బెటర్. అంతే. మీరు వేసిన ఒకే ఒక్క పౌరాణికం కురుక్షేత్రం మైథలాజికల్ తెలుగులో తమిళ్లో చేశాను. డిఫరెన్స్ ఉంటుందా కురుక్షేత్రం లాంటి సినిమాలో గెటప్ దగ్గర నుంచి? డెఫినెట్గా ఉంటుంది, ఉండాలి. అదే సోషల్లో చేసేది అనేది ఉంటే అది బాడీ లాంగ్వేజ్ మ్యామ్. బాడీ లాంగ్వేజ్ ఆల్స్ టు బి డిఫరెంట్, జస్ట్ టు బి డిఫరెంట్. క్వీన్ లైక్ అ క్వీన్. డిడ్ యూ ఎంజాయ్ ఇట్? మీరు సోషల్ రోల్స్? yes I did enjoy it. మీ ఆల్ టైమ్ ఫేవరెట్ అవుట్ఫిట్ ఏంటి అసలు సినిమాల్లో కానీ బయట కానీ? చీర, సల్వార్ కమీజా, జీన్స్ అండ్ టీ షర్టా? సల్వార్ కమీజ్. కంఫర్టబుల్. అవును. బయటికి వెళ్తేనే సారీ అది ఇది ఇలాంటి ఇంటర్వ్యూస్ అది లేకపోతే సినిమాలో అసలు సల్వార్ కమీజ్ వేయరు కదా, చుడిదార్ తక్కువ వేస్తారండి. నేనే వేస్తాను సల్వార్ కదా. అప్పుడే నేను అన్ని మోడర్న్ డ్రెస్ అంతా వేసాను ఆ టైంలోనే. దీనా తమిళ వేసే డ్రెస్సెస్ అంతా నేను వేసేదాన్ని. మీటారా రజనీతమన్ గారిని? చాలా రోజులు. అప్పుడు హిందీలో లాస్ట్ క్వశ్చన్ మ్యామ్, హిందీలో వెన్ యూఆర్ డూయింగ్ సో వెల్ హియర్, హిందీలో మీరు ఎందుకు యాక్టివ్గా పర్సూ చేయలేదు? అప్పుడంతా హిందీ అంటే బిగ్ అవును, బికాస్ ఆఫ్ ఎంజిఆర్. ఇదే నాకు ముఖ్యం. ఆయననే నన్ను పరిచయం చేశారు. హీస్ కాల్ షీట్ దట్ టైమ్ క్లాష్, రిషి కపూర్ కాల్ షీట్ అండ్ ఎంజిఆర్ కాల్ షీట్. సో ఐ థాట్ ఐ షుడ్ రెస్పెక్ట్ మీ మెంటర్. దట్స్ వై ఐ డిడ్ంట్ గెట్ ఇంటూ హిందీ ఫిల్మ్స్. అనుకో ఉంది, అది ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి, ఎక్కడ అది నాకు వచ్చింది ఆపర్చునిటీ, కానీ నేను రిఫ్యూజ్ చేశాను బికాస్ ఆఫ్ ఎంజిఆర్. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ బ్యూటీ సీక్రెట్ మ్యామ్? I'll ask God and tell you. ఏమన్నా మీరు స్పెషల్ కేర్ అని తీసుకుంటారు? డయట్ గీట్ అని? డయట్ కొంచెం మెడిటేషన్ చేస్తాను. ఎంత మెడిటేషన్? జస్ట్ ఇలా కూర్చుని ఒక 10-15 minutes. ఇక్కడ ఒక ఇది ఉంది, అక్కడ వెళ్ళి వేదిక్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడికి వెళ్ళి నేర్చుకున్నామండి. ఇప్పుడు కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 25-30 years ago. I learned. I do every day. I do pranayam, breathing, simakriya, meditation. Simakriya is and then hold your breath. అది కోవిడ్లో బాగా చెప్పారు, అది చేయాలండి. బాగా లంగ్స్ అంతా క్లియర్ అయిపోతుంది. అది చేస్తాను నేను. కొంచెం డైట్లో అన్నీ తింటాను, తక్కువ తింటాను. ఐఎమ్ నాట్ అ డయాబెటిక్, బట్ ఐ డోంట్ ఈట్ స్వీట్స్. ఐ జస్ట్ టేక్ కేర్, దట్స్ ఆల్. అదర్వైజ్ ఐ ఈట్ ఎవ్రీథింగ్. మీ జీవితం ధన్యం నిజంగా. బికాజ్ అన్ని కోణాలని మీరు ఏది వదలకుండా బ్యాలెన్స్డ్గా ఎలా పెట్టుకోవాలో హాయిగా పెట్టుకున్నారు మంచిగా. లాట్స్ గ్రేస్. బాధలు, బరువులు ఇవే వాళ్ళు ఇలా ఉన్నారు, మన అదంతా పెట్టుకోకూడదు. ఎనీ అదర్ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్? ఇంకా ఇది చేయాలి, అయ్యో అన్నీ చేశాను ఇది చేయలేదే అని? నథింగ్ లైక్ దట్. No unfulfilled desires. If I can help somebody, I help from those days. If I can do good for somebody, I do. Otherwise, I don't. Somebody does anything also, I don't mind. I don't simply grudge them or anything. Just forgive. అలా అయ్యాయా? Sometimes forgive and forget. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వరా? ఎందుకంటే మీ జీవితంలో లేదు, నేను అడగడానికి కారణం ఏంటంటే మ్యామ్, మీరు చూసి నేర్చుకోవడానికి ఉంటాయి చాలా. ఇప్పుడు హౌ డు యు లెట్ గో? ఎవరైనా మనకు కష్టపెట్టారు, మన వెనకాల ఏదో చేశారు అని తెలిసింది, అలాంటి చాలా చిన్న చిన్న ఉన్నాను, నేను వదిలేసానండి. ఇప్పుడు రీసెంట్గా కస్తూరి అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు కదండి, ఆవిడ కస్తూరి. షీ వాజ్ ఏదో క్రికెట్ చూస్తూ ఏదో రాసింది, ఏదో ట్విట్టర్లో వేసిందంట, என்ன எம்ஜிஆர் வந்து பல்லாண்டு வாழ்கள் ரத்தாவை தடுற மாதிரி பாலை தடுறாங்க. வாட் ரெலவென்ஸ் இட்ஸ் காட்? சினிமா எழுதுறாங்க. அப்போ எனக்கு அடுத்த நாள் ஃபோன் மேலே ஃபோன், எம்ஜிஆர் ஃபேன்ஸு, எம்ஜிஆர் ப்ரெஸ்ஸு, என்னம்மா அவங்கள பற்றி இப்படி எழுதியிருக்காங்க, என்னம்மா அவங்கள பற்றி என்ன எழுதியிருக்காங்க. நீங்கள் ரியாக்ட் பண்ணினா அது இன்னும் பெருசாகிடும்.
இல்லை அப்படி எல்லாம் ஃபேன்ஸு எல்லாரும் திட்டுறாங்க கஸ்தூரி எல்லாரும் இது பண்ணுறாங்க. ஐ செட் தென் கஸ்தூரிக்கே இதாகி போய் అనుకుంటాను. ரங்கம் பேசுறது சாரிம்மா நான் வந்து உங்களை வேணும்னு ஒரு இது வந்துட்டு அது పబ్లిసిటీ కోసం అలా రాసింది ఆవిడ. దెన్ షీ సెడ్ సారీ. ఐ సెడ్ ఓకే. దెన్ ఐ జస్ట్ ఫర్గాట్. దెన్ వన్ ఫంక్షన్ ఎంజిఆర్ ఫంక్షన్ అప్పుడు చెప్పిన కస్తూరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, అందువల్ల నాకు తెలిసి ఇంతమంది ఫాలోవర్స్ ఫ్యాన్స్ నాకు వెల్ విషర్స్ ఉన్నారని. ఐ వోంట్ హ్యావ్ నోట్, ఐ టేక్ ఇట్ ఇన్ దట్ స్ట్రైడ్. ఓకే అని అనుకుని వదిలేస్తాను. ரொம்ப கஷ்டம் இதெல்லாம். நான் அப்படிதான் அந்த காலத்துல ஒன்றும் எழுதலையா மேம் உங்களை பத்தி? எழுதுன யார் கேர் பண்றாங்க? போங்கம்மா, எழுதுறவங்க எழுதிக்காங்க, அவங்க பொழப்புக்கு எழுதிக்கிறாங்க. நான் கேர் பண்றது என்ன வேணா எழுதுங்க. உங்க మనసులో எப்பவும் அந்த ఇది ஒரு అడ్మిరేషనోட ఒక అఫెక్షన్ వస్తుంది కదా మ్యామ్, అలా ఎప్పుడు రాలేదా మ్యామ్ ఎంజిఆర్ గారి పట్ల? లవ్, అఫెక్షన్. ట్రూ ఇట్ వాస్ దేర్. ఇట్ వాస్ దేర్ డెఫినెట్లీ. ఐ డోంట్ లై. ఈవెన్ నౌ ఐ రెస్పెక్ట్ హిమ్. హౌ డిడ్ యూ హ్యాండిల్ ఇట్ మ్యామ్? అంటే మీరు మనసంతా ఇప్పుడు దాని బంధం పేరు ఎలా పెట్టినా కూడా ఒక మనిషితో మీకు ఒక బంధం ఏర్పడిపోయింది. యూ హ్యావ్ టు గో గెట్ మ్యారీడ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. వీళ్ళ జీవితం వీళ్ళది, మీది అది సమాధానం పడడం చాలా కష్టం. లేదండి, మై మదర్ వాంటెడ్ మీ అండ్ మై మదర్ ఆల్సో హ్యావ్ టు కీప్ హర్ హ్యాపీ. నో, చాలా గొప్ప విషయం. మీరు మనసు గట్టి చేసుకుని వెళ్ళిపోవడం. నో రిగ్రెట్స్? నో రిగ్రెట్స్. I vote you for sharing that with me because Thank you. I can understand, man, how you must have felt during those days. ఆయన పెద్ద దిక్కు మీకు, ఆయనే ప్రపంచం, ఆయన ద్వారానే ప్రపంచం. బట్ లాస్ట్ వరకు ఆయన చాలా ఇదిగానే ఉన్నారు నాకు. ఐ మీన్ వాట్ ఎవర్ యూ వాంట్, బికాస్ ఆఫ్ దట్ వాట్ ఎవర్ ఐ డిడ్ ద డాన్స్ ప్రోగ్రామ్స్ అది ఇది పార్టీ కోసం, అండ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. దట్స్ వాట్ హీ సెస్. ఇఫ్ ఎనీబడీ ఎల్స్ they would have expected so much and they said I said that's why I like you. He used to tell. ఏమని పిలిచేవారు సార్ని? సార్ని ఏమని పిలిచేవారు? ఎనంగా என்னங்க உங்களை என்ன கூப்பிடுவாங்க? லதாங்க கூப்பிடுவாங்க. லதா அவர் வச்ச பேர் தானே லதான்னு தான் கூப்பிடுவாரு. ரொம்ப அழகான ஒரு லைஃப் உங்களோடது. எங்களுக்கு ரொம்ப సంతోషமா இருக்கு உங்களை இன்னைக்கு பார்த்து இதெல்லாம் பேசுறது, మీతో మాట్లాడి ఇవన్నీ తెలుసుకోవడం, ఇవన్నీ షేర్ చేసుకోవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మై ప్లెజర్. మీరు ఎప్పటికీ రాకింగ్గా ఉండాలి ఇలాగే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఫోటోలు మేము మీ పర్మిషన్తో తీసుకుంటాం. అసలు ఎన్ని ఉన్నాయో ఫోటోగ్రాఫ్స్, ఒక్కొక్క ఫోటోగ్రాఫ్ ఎంత అందంగా ఉన్నారు మ్యామ్. ఇప్పుడు అందంగా ఉన్నారు కానీ అదొక రీసెంట్గా ఇది కూడా మాలై మలర్ని ఒక ఫేమస్ పేపర్ ఉంది, ఎంజిఆర్ గారు డెత్ యానివర్సరీ 24th అప్పుడు వచ్చి తీసి అది ఇది ప్రజెంట్ చేశారు. ఇది సన్ టీవీ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు 2022. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్. అసలు అవార్డ్స్కి ఏం కొదవలేదు మీకు? ప్లేస్ లేదు పెట్టడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఐడ్రీమ్ తరఫున మీకు సాదర నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ గుండె మనసు నిండిపోయింది లత గారితో మాట్లాడి. అండ్ ఇలాగే మనం గొప్ప వాళ్ళ జీవితాల్ని ఆవిష్కృతం చేస్తూ మనం కూడా బోల్డ్ విషయాలు నేర్చుకుంటూ స్ఫూర్తి పొందుదాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.